the Lord. हालेलुया। Hallelujah. पास्टर जी हिंदी में बात कर रहे थे और पास्टर अम्मा तेलुगु में ट्रांसलेट कर रहे थे। పాస్టర్ గారు హిందీలో వాక్యం చెప్పారు, పాస్టర్ అమ్మ గారు తెలుగులో అనువాదం చేశారు. इन माय स्पिरिट मेरे आत्मा में मैं उनको दोनों को बहुत आशीर्वाद दे रही थी। నా ఆత్మలో నేను వారిని చాలా ఆశీర్వదించాను. क्यों? ఎందుకు? बहुत पहले से हम लोग ऐसा प्रार्थना करते थे, इनको हमने बताया नहीं। చాలా రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ వీరికి నేను చెప్పలేదు. 14-15 साल से हम तेलुगु पास्टर जी को जानते हैं, वो हमारे भाई और हमारे भाभी हैं। 14-15 సంవత్సరాలుగా నేను వీరి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, అన్న, తమ్ముడు, మరి మరదలు మాకు తెలుసు. तो हम ऐसा चाहते थे जो भी मैसेज वो बोलते हैं ना, वो हमको हिंदी में भी चाहिए। వారు చెప్పే వాక్యము మాకు తెలుగులో కాకుండా హిందీలో కావాలి. हालेलुया। హల్లెలూయా. सो परमेश्वर जब समय पूरा होता है तो प्रार्थना का उत्तर देता है। నిర్ణయ కాలం వచ్చినప్పుడు ప్రార్థనకు జవాబునిస్తాడు దేవుడు. प्रार्थना किया और अब हमारी मन्नत पूरी हो गई। ప్రార్థన చేస్తూ చేస్తూ వచ్చాను, ఈ రోజు నా ప్రార్థన దేవుడు విన్నాడు. हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. पहला कितना टाइम पास्टर अम्मा ने ट्रांसलेट किया, अभी मेरे साथ ट्रांसलेट करेंगे। చాలా సమయం మొదటి సందేశం ట్రాన్స్లేట్ చేశారు, ఇప్పుడు నాతో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. तो मैं कोशिश करूंगी कि मैं कम बात करूं, लेकिन मैं प्रॉमिस नहीं करती। నేను తక్కువ మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను కానీ నేను చెప్తున్నాను, నా వల్ల కాదు, क्योंकि जो कुछ వాగ్దానం చేస్తున్నాను. क्योंकि जो कुछ प्रभु ने दिया है मन्ना खाने के लिए, वो पूरा देने तक प्रभु पावर देगा। దేవుడు ఇచ్చిన మన్నా పూర్తిగా ఇచ్చేంత వరకు కూడా దేవుడు శక్తిని ఇస్తాడు. Amen. ఆమేన్. And one more thing I would like to tell you and appreciate about it. మరొక సంగతి, అతిశయించదగ్గ విషయం నేను చెప్తాను. आप सब स्त्री पुरुष बहुत अच्छे हैं, बहुत डिसिप्लिन है, I like that. స్త్రీలు పురుషులు అందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగిన వారుగా ఉన్నారు, నేను అభినందిస్తున్నాను. लेकिन मेरे अंदर की उषा को एक चीज बहुत पसंद आती है। నా లోపల ఉన్న ఉషాకి ఒక విషయం చాలా ఇష్టము. ये बच्चे हैं ना संडे स्कूल के, ఈ చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, oh my goodness, they have won my heart. వాళ్ళు నా హృదయాన్ని గెలుచుకున్నారు. How they knelt down and pray, వాళ్ళు ఎలా they join their hands, మోకరించి చప్పట్లు కొడుతూ ఎంతగా ఆరాధిస్తున్నారు. देखो कैसे देख रहे हैं प्यार से, ప్రేమతో ఎలా చూస్తున్నారు చూడు. आप भी ऐसे प्यार से देखो ना। మీరు కూడా అలాగే ప్రేమతో చూడండి. हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। ప్రైజ్ ది वो లార్డ్. सबसे पहले आके घुटनों पे बैठते हैं हाथ जोड़ के, వాళ్ళు ముందుగా వచ్చి వాళ్ళు మోకరించి చేతులు జోడిస్తారు. and they are taking care of their dressing sense also. My goodness, వాళ్ళు తమ డ్రెస్లను కూడా సరి చేసుకుంటున్నారు. I like that, I love you. నాకు చాలా ఇష్టం అది. इनके लिए ताली बजा दो। వాళ్ళ కోసం చప్పట్లు కొడదాం. प्रेज द लॉर्ड। हालेलुया। Lord. हालेलुया। इनको देख देख के ना मेरे अंदर ऐसा इंस्पिरेशन आता है, समर्पण आता है। వాళ్ళని చూస్తూ చూస్తూ నాకు ఎటువంటి ప్రేరేపణ, సమర్పణ ओ కలుగుతుందంటే, मेरे को भी प्रभु एक ग्रैंडसन दे दिया है ना, जो भी 7 months स्टार्टेड है। నాకు కూడా దేవుడు ఒక మన్మడిని ఇచ్చాడు కదా, 7 నెలలు. और ఇప్పుడు पास्टर जी का मैसेज भी कुछ इस तरह से ही था। పాస్టర్ గారి వాక్యం కూడా ఇదే కోణంలో వచ్చింది. You know, we learn from anywhere. एक सीखने वाला किधर से भी सीखेगा। నేర్చుకోవాలనుకున్నవాడు ఎక్కడైనా तो నేర్చుకుంటాడు. मैंने बच्चों से क्या सीखा, పిల్లల నుంచి నేనేం जब నేర్చుకున్నాను? उसको खुदा के मंदिर की समझ आएगी, मैं उसे ऐसे घुटनों पे बैठना सिखाऊंगी। దేవుని మందిరము అతనికి అర్థమైనప్పుడు ఇలాగ నేను మోకరింపజేస్తాను. I promise by the grace of God. నేను వాగ్దానం చేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. आमीन। आइए हम लोग एज्रा की पुस्तक में से पढ़ेंगे మనము ఎజ్రా గ్రంథంలో నుంచి చదువుకుందాము. और इसका 9वां अध्याय 9వ అధ్యాయము और 8 वचन। एज्रा 9:8। ఎజ్రా 9-8వ వచనము చదువుకుందాము. काइंडली रीड इन तेलुगु। అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. हिंदी में लिखा है,
హిందీలో ఇలాగ రాయబడి लेट ఉంది. मी रीड फर्स्ट. अब थोड़े दिन से हमारे परमेश्वर यहोवा का अनुग्रह हम पर हुआ है कि हम में से कोई बच निकले और हमको अपने पवित्र स्थान में एक खूंटी मिले और हमारा परमेश्वर हमारी आंखों में ज्योति आने दे और दासत्व में हमको कुछ विश्रांति मिले. हालेलुया. హల్లెలూయా. Is it written in Telugu Bible also? Same खूंटी is mentioned there? నో. No, it is not mentioned. बोलो. ఇక్కడ హిందీలో కూటి అనే శబ్దము పదం రాయబడింది, కానీ ఇక్కడ మనకు తెలుగులో పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగా అని మాత్రమే రాయబడింది. हाँ, तो मतलब कि आपके तेलुगु में ऐसा है कि परमेश्वर ने हमको अपने घर में स्थान दिया है. దేవుని పరిశుద్ధ స్థలంలో మనల్ని స్థిరపరచాడని తెలుగులో ఉంది. हिंदी में क्या मतलब है? హిందీలో దాని అర్థం ఏంటంటే परमेश्वर ने हमको अपने मंदिर में एक जगह दी है, थोड़ी सी जगह दी है. हम बहुत खुश हैं, आनंदित और सौभाग्यशाली हैं. దేవుని మందిరంలో కొద్ది స్థలంను దేవుడు మనకు ఏర్పాటు చేశాడు గనుక మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. हालेलुया. तो హల్లెలూయా. प्रभु ने घर में हमें अपने जगह दी है, वो तेलुगु में है. దేవుడు తన పరిశుద్ధ స్థలమందు మనకు స్థానం ఇచ్చాడు అని हिंदी తెలుగులో में ఉంది. है प्रभु ने हमको अपने मंदिर में खूंटी की थोड़ी जगह दी है. खूंटी దేవుడు తన పరిశుద్ధ స్థలమందు కూటి అంటే ఇప్పుడు మనము ఎడ్లను బర్రెలు కట్టేయడానికి ఒక పోల్ I will explain. हाँ. లాంటి ఆ మాత్రం స్థలము దేవుడు ఏర్పాటు చేశాడు. हालेलुया. तो मैं ये संदेश को खूंटी से शुरू करूंगी, लेकिन वो गलत नहीं होगा, हमारे आत्मिक जिंदगी के लिए बहुत अच्छा होगा. నేను ఆ సందేశము కూటి యొక్క అర్థం ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. అది తప్పు కాదు, మీ అందరికి ఆశీర్వాదంగా మారుతుంది. अच्छा, क्या हुआ जब हम लोग कॉटेज मीटिंग में गए थे शेखर के घर में, మేము శేఖర్ ఇంటికి గృహ కూడికకు వెళ్ళినప్పుడు तो हमने मत्ती 7 में से दोष ना लगाओ के विषय में मैसेज बोला. मैंने इल्जाम ना लगाओ. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తీర్పు తీర్చకుడు అన్న విషయంలో నేను వాక్యం చెప్పాను. हाँ, तो पास्टर अम्मा ने कह रहे थे तेलुगु में वो क्या है, इल्जाम ना लगाओ. कैसे लिखा है ट्रांसलेशन? తీర్పు తీర్చకుడు అని తెలుగులో రాయబడింది. और इल्जाम ना लगाओ हिंदी में है. నేరము మోపవద్దు, దోషారోపణ చేయవద్దు అని హిందీలో ఉంది. तो मैं जो संदेश दे रही थी उसका मतलब था किसी पे इल्जाम लगाने की जगह हम अपने अंदर जाके मेरी गलती तो नहीं है. మనము ఇతరులను దోషారోపణ చేసే ముందు మనకు మనమే పరీక్షించుకోవాలి, నా లోపట ఏమైనా దోషం ఉన్నదా అని అర్థం. हाँ, तो पास्टर अम्मा ने भी न्याय के जैसा कुछ बताया. ऐसा. తీర్పు అనే విషయం పాస్టర్ అమ్మ గారు ఆ పదం వాడారు. तो मेरा कंक्लूजन थीम क्या था? ముగింపు వచ్చేసరికి సందేశం ఏమైంది? कि कोई काम बिगड़ गया ఏదో పని చెడిపోయింది, तो हम ऐसा क्यों सोचते हैं कि तेरे वजह से बिगड़ गया, तेरे वजह से सब खराब हो गया. నీ వల్లనే చెడిపోయింది, నీ వల్లనే పాడైపోయిందని. हमारे अंदर रिजरेक्टेड लाइफ है, नया जीवन है. మనలోపట పునరుద్ధాన జీవము ఉన్నది. जो जीवन हमें पुनरुत्थित यीशु मसीह ने दिया है, యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించిన పునరుద్ధాన జీవము, वो कहता है इल्जाम ना लगा, उस पे दोष ना लगा. దోషారోపణ ఇతరుల పైన నేరం మోపవద్దు. इससे अच्छा है तू स्वयं को झांक ले कि तेरे वजह से गड़बड़ तो नहीं हुआ. అంతకంటే ముందు నిన్ను నీవు పరీక్షించుకో, నీ వలన ఏదైనా తప్పిదం జరిగిందా. प्रेज द लॉर्ड. Praise तो the ये Lord. मेरा कहने का मतलब था. ఇది నేను చెప్పదలుచుకున్న అర్థం. सो जब हम घर पे आए तो पास्टर अम्मा ने मुझे बताया कि दीदी जी इसका ऐसा ऐसा ट्रांसलेशन है. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ అమ్మ గారు చెప్పారు, ఈ దీని ట్రాన్స్లేషన్ అనువాదం ఈ విధంగా. सो मैंने कहा हमें चलाने वाले तो दोनों को पवित्र आत्मा परमेश्वर ही है. మన ఇద్దరిని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పాను. मेरा जो संदेश था वो हिंदी वालों ने भी सुना, आपका तेलुगु वालों ने भी सुना. నేను చెప్పిన సందేశం హిందీ వాళ్ళు విన్నారు, తెలుగు వాళ్ళు మీరు కూడా విన్నారు. तो थीम समझ में आना चाहिए. దాని సందేశం అర్థం కావాలి. हालेलुया. Hallelujah. प्रेज द लॉर्ड. सो आज जो मैं बता रही हूँ उसमें लिखा है, నేను చెప్పుతున్న విషయంలో అందులో రాయబడింది ఏంటంటే, एजरा कहते हैं ఎజ్రా అంటున్నాడు, कि थोड़े दिनों से हमको కొన్ని రోజులుగా हमारे परमेश्वर के घर में, దేవుని మందిరములో मेरे जैसा बोलो उसमें नहीं है, అచ్చా थोड़ी जगह मिली है కొద్దిగా స్థలము దొరికింది. जो एक खूंटी के जैसी जगह है. కూటి లాంటి స్థలము.
एक खूंटी मिली है मुझे। ఒక స్థలము దొరికింది నాకు. खूंटी मतलब కూటి అనగా ये ఏంటంటే दीवार है, ఇది ఒక గోడ, इसके ऊपर एक खूंटी लगा दे, कील नेल ఒక बड़ा, ఒక హుక్ అది మొల మనం తగిలేసాం. और उसमें एक कपड़ा टांग देते हैं या कुछ सामान रख देते हैं। దానికి మనము దేన్నైనా వేలాడదీస్తాం, ఏదైనా సామాన్ పెట్టుకుంటాం. और दूसरे शब्दों में समझाने के लिए कहती हूँ, మరొక రకంగా అర్థం చేయించడానికి చెప్తాను. जिसके घर में पालतू पशु हैं वो समझ सकता है। ఎవరైతే పశువులను పెంచుతున్న వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. घर के आंगन में बाहर एक खूंटी गाड़ते हैं ఇంటి బయట ఒకటి పాతుతారు. और उस पे दूध देने वाला गाय और भैंस को बांधते हैं। పాలిచ్చే ఆవులను బర్రెలను దానికి కట్టేస్తారు. हालेलुया। हालेलुया। तो जिसके ऊपर उस पालतू पशु को बांधते हैं उसको खूंटी कहते हैं, आंगन में लगी होती है। అది ఆవరణంలో పాలిచ్చే పశువులను కట్టివేయడానికి నాటుతారు, దాన్ని పాతుతారు. वो खूंटी समझ में सबको అది आया? Please raise అర్థమైందా your మీకు? hands। దాన్ని ఏమన్నా అంటారా? ఆ? ఏమంటారు తెలుగులో, ఏమంటారు దాన్ని? ఒకటి వాడతారు కదా కట్టే. खूंटी। ఆ? తెలుగులో ఏం లేదా పదం దానికి? चलो हम तो कैसे प्रभु के लोग हैं ना, हम इन्वेंशन करते हैं शब्दों का। మనమే సృష్టించుదాం हम పదాన్ని. गीत लिखते हैं, మనం हम పాట कविताएं लिखते हैं। పాటలు పద్యాలు రాస్తాం. तेलुगु में उसको लकड़ी का एक डंडा ऐसा हाँ, लट्ठी लट्ठा। కట్టె లాంటి మొద్దు అందామా, ఒకటి మొద్దును పాతుతాం. हालेलुया। Okay. सो खूंटी वो होती है। ఆ మొద్దే కూటి అంటే అది మొద్దు. अभी పాతబడి. सवाल ये पैदा होता है, द क्वेश्चन अराइज इज दिस, ఆ ప్రశ్న ఏమిటంటే ఇక్కడ ఉత్పన్నమయ్యేది, एजरा जैसा विद्वान व्यक्ति, ఎజ్రా లాంటి ఒక జ్ఞానవంతుడు, जेरूशलेम उनका प्रॉमिस लैंड है, उनका हक का जगह है, యెరూషలేము తన వాగ్దాన భూమి, తన హక్కు స్థలం అది. प्रभु का मंदिर में जाने को उनको अधिकार है, हक है, वो परमेश्वर के बच्चे हैं। దేవుని పిల్లలు గనుక దేవుని మందిరానికి, దేవుని స్థలానికి వెళ్ళడానికి వారికి హక్కు ఉన్నది. उनका हक है उधर रहना, कुर्सी पे बैठना, नीचे बैठना, स्तुति करना, आराधना करना, सेवा करना, हक है उनका। మందిరానికి రావడానికి, కూర్చోవడానికి, నిలబడడానికి, ఆరాధన చేయడానికి, స్తుతించడానికి వారికి హక్కు ఉన్నది. बैप्टिज्म के बाद प्रभु भोजन में शामिल होना हमको कृपा है प्रभु का। బాప్తిజం తర్వాత ప్రభు భోజనంలో పాలు పూచుకోవడం ఆయన కృప మనకు. परंतु एजरा क्या कह रहे हैं? కానీ ఎజ్రా ఏమంటున్నాడు ఇక్కడ? बहुत दिनों के बाद हमारे परमेश्वर ने हम पर अनुग्रह किया చాలా దినముల తర్వాత దేవుడు మా మీద కృప చూపించినాడు. कि हमको उसके घर में మేము ఆయన ఇంటిలో एक खूंटी मिली। ఒక अरे खूंटी స్థలం, बोल दो आप। కూటి దొరికింది. हाँ, एक खूंटी मिली ఒక కూటి దొరికింది, जिससे हम बंधे रहे। మేము దానికి కట్టబడి ఉన్నాము. एक पालतू पशु बंधा रहता है खूंटी से। పాలిచ్చే పశువులు దానికి కట్టబడి ఉంటాయి. संतान जिसका हक है मंदिर में, సంతానము ఎవరికైతే హక్కు ఉన్నదో, घर में हक है, ఇంటిలో హక్కు ఉన్నది. आज वो कहता है बस एक छोटा सा खूंटी मिल जाए प्रभु तेरे मंदिर में। ఈరోజు అంటున్నారు, ప్రభా నీ మందిరంలో ఒక కూటి లాంటి స్థలం దొరికితే చాలు वहीं ప్రభా, पर बंधा के रहना चाहता हूँ। మేము అక్కడే కట్టబడి ఉండాలనుకుంటున్నాం. कैसे? ఎలా? जैसे आप प्रोडिगल सन के बारे में जानते हैं। ఎలా అయితే మీకు తప్పిపోయిన కుమారుని గురించి తెలుసో, प्रोडिगल सन अपने पिता के घर में, अमीर पिता के घर में रहता था भाई के साथ। తన అన్నతో కలిసి తన ధనవంతుడైన తండ్రితో కూడా ఇంట్లో ఉండేవాడు. वो संतान है, అతడు స్వయాన సంతానము. लेकिन दुनिया का आकर्षण के कारण, वो दोस्तों के कारण या सो मेनी वेरियस रीजन, वो चला गया बाप को छोड़ లోక के। ఆకర్షణ, స్నేహితుల ఆకర్షణ, అలా రకరకాలుగా అతడు లోకంలోకి వెళ్ళిపోయాడు. जब కలిసిపోయాడు. खाने को नहीं मिला, ఎప్పుడైతే తినడానికి కూడా దొరకలేదో, दुनिया देख लिया, లోకం చూశాడు. మొత్తం सारे लुटेरे हैं, మొత్తం దోచుకునే వాళ్ళే, सारे नोचने वाले हैं, అందరు దోచుకునే వాళ్ళే. खाना नहीं मिला, తినడానికి తిండి దొరకలేదు. तब वो अपने पिता के पास वापस आना चाहता है। అప్పుడు తన తండ్రి యొద్దకు తిరిగి రావాలనుకుంటున్నాడు. और आने के समय क्या कहता है? అప్పుడు వచ్చే సమయంలో ఏమంటున్నాడు? उसका पिता उसका वेलकम करता है। తన తండ్రి అతన్ని ఆహ్వానిస్తున్నాడు. क्या कहता है प्रोडिगल सन? అప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏమంటాడు? हे पिता, తండ్రి, तेरा बेटा कहलाने के योग्य तो मैं नहीं हूँ, నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, परंतु मुझे तेरे
కానీ నేను నీ तेरे दास या नौकर के जैसे तेरे घर में रख ले। నీ దాసులలాగా నన్ను ఇంట్లో పనివానిలాగా ఉండనిమ్ము. संतान था पर अभी मैं उस योग्य नहीं, मुझे नौकर बना के रख ले। సంతానమే కానీ ఇప్పుడు నౌకర్లాగా ఇంట్లో ఉండనిమ్ము అంటున్నాడు. तो एजरा क्या कह रहे हैं? ఇప్పుడు ఎజ్రా ఏమంటున్నాడు? हम इतना चाहते हैं कि बस तेरे मंदिर में कहीं जगह मिले, हमें खूंटी दे दे जिससे हम बंधे रहें। మాకు మందిరంలో నివసించడానికి కూటి లాంటి ఒక చిన్న స్థలం ఏర్పాటు చేయి ప్రభువా, నీ ఇంటిలో మేము కట్టబడి ఉంటాం. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. इज दैट क्लियर टू यू? అర్థమైందా మీకు? कैसे पता चलेगा? रेज योर हैंड प्लीज। చేతులు లేపితే అర్థమైనట్టు. हालेलुया, హల్లెలూయా. थैंक यू सो मच। अब आपको परमेश्वर का वचन बताता है कि एजरा ऐसा क्यों कहते हैं। దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఎజ్రా ఎందుకు ఇలాగ అన్నాడు. 9:6 में लिखा है, आप पढ़िए। 9:6 రాయబడింది, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. 7 మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారం అయితిమి. हालेलुया, హల్లెలూయా. हिंदी में लिखा है, हे मेरे परमेश्वर, मुझे तेरी ओर अपना मुंह उठाते हुए लाज आती है, और हे मेरे परमेश्वर, मेरा मुंह काला है क्योंकि हम लोगों के अधर्म के काम हमारे सिर पर बढ़ गए हैं और हमारा दोष बढ़ते बढ़ते आकाश तक पहुंचा है, अपने पुरखाओं के दिनों से लेकर आज के दिन तक हम बड़े दोषी हैं। क्यों दोषी हैं? और हम अपने अधर्म के कामों के कारण हम अपने राजाओं और याजकों समेत देश देश के राजाओं के हाथ में किए गए कि तलवार दासत्व लूटे जाने और मुंह काला हो जाने की विपत्तियों में पड़े, जैसा कि आज हमारी दशा है। హల్లెలూయా. क्या बता रहे हैं एजरा? ఎజ్రా ఏమంటున్నాడు? प्रभु आपकी कोई गलती नहीं है, ప్రభువా మీ తప్పిదం ఏమీ లేదు, हमारे याजक, మా యాజకులు, हमारे राजा మా రాజులు और इजरायली प्रजा ఇశ్రాయేల్ ప్రజలు तलवार से मारे जाने के लिए, ఖడ్గం చేత చంపబడునట్లు, गुलामी में जीने के लिए, దాసత్వంలో జీవించునట్లు हमारे पुरखाओं के पापों की वजह से है, మా పితరుల పాపము వలననే జరిగింది, मेरे पापों की वजह से है। నా పాపముల వలన కలిగింది. मुझ में दोष है, हमारे पुरखाओं में दोष है, నాలో తప్పుంది, మా పితరుల లోపల हमारे తప్పుంది, राजाओं में याजकों में दोष है। మా రాజులు మా యాజకుల లోపట దోషమున్నది. ऐसा वो कह रहा है। అలా అని చెప్తున్నాడు. परंतु अभी क्या परिस्थिति है? కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? गुलामी के बाद దాసత్వం తర్వాత परमेश्वर की कृपा हुई దేవుని కృప కలిగింది. और परमेश्वर ने దేవుడు एजरा को ఎజ్రాను यरूशलेम में जाने के लिए యెరూషలేముకు వెళ్ళడానికి द्वार खोल दिए। ద్వారం తెరిచాడు. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. कहाँ जाने के लिए द्वार खोल दिए? ఎక్కడికి వెళ్ళడానికి ద్వారం తెరిచాడు? मेरे पिता के घर में मैं जा पाऊंगा। నా తండ్రి ఇంటికి నేను వెళ్ళగలుగుతాను. वो जो मंदिर है वो सजा सजाया या एकदम अच्छा नहीं है, वो टूटा फूटा है। ఆ మందిరము అప్పుడు మంచిగా అలంకరించబడి నిర్మించబడి లేదు, పాడైపోయింది. लेकिन उसको खुशी है कि हम जा पाएंगे अब, కానీ సంతోషంగా ఉన్నాడు, నేను ఈ రోజు వెళ్ళగలుగుతాను. और हम वहां पर जो गड़बड़ हो गया है उस मंदिर का पुनर्निर्माण कर सकेंगे। పాడైపోయిన ఆ మందిరాన్ని తిరిగి బాగు చేసుకోగలుగుతాం. Renovation? Yes. हाँ, वो कर सकेंगे। పాడైపోయిన మందిరాన్ని తిరిగి బాగు చేసుకోగలుగుతాం. हालेलुया, హల్లెలూయా. वो ऐसा कह रहा है। అతడు ఇలాగ అంటున్నాడు. प्रेज द Praise the लॉर्ड, Lord. हालेलुया। హల్లెలూయా. एजरा को खुदा के मंदिर की एक एक चीज की कीमत पता है। ఎజ్రాకు మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న వస్తువు యొక్క విలువ తెలుసు. हालेलुया, హల్లెలూయా. और मैं देख रही हूँ कुछ लोग सो रहे हैं मुझे देखकर। నేను చూస్తున్నాను కొంతమంది నన్ను చూసుకుంటూ పండుకుంటున్నారు. I am wearing such a beautiful gown today for you, my dear sisters.
నా సహోదరులారా మీకోసమే నేను మంచి డ్రెస్ వేసుకొని వచ్చిన. हालेलुया। హల్లెలూయా. अरे हम अपने बच्चों के लिए तैयार होते हैं। आई एम गोइंग, मैं 50 साल की होने वाली हूँ अभी, నేను ఇప్పుడు 50 సంవత్సరాల దగ్గరలో ఉన్నాను. और आप सो रहे हो। మీరు పడుకుంటున్నారు. नहीं नहीं, सोना नहीं। దయచేసి పడుకోవద్దు ఎవరు. हालेलुया, హల్లెలూయా. प्रेज द लॉर्ड। Praise the हम Lord. वचन बताते बताते दोनों सो जाएं तो వాక్యం చెప్తూ చెప్తూ మేము పండుకుంటే ఎట్లుంటది? इंसाफ करो, हमारे साथ न्याय करो। మాతో మీరు న్యాయంగా ప్రవర్తించాలి. अच्छा मैसेज देगा यीशु। దేవుడు మంచి సందేశం ఇస్తాడు. हालेलुया। హల్లెలూయా. एजरा को अपने खुदा के मंदिर की पहचान है कि मंदिर क्या है। ఎజ్రాకు మందిరం అంటే ఏంటో బాగా తెలుసు. You know what? There are two types of people, believer. చూడండి, విశ్వాసుల లోపల 2 రకాలుగా విశ్వాసులు ఉంటారు. कुछ लोग प्रोडिगल सन के जैसे होते हैं जो रिग्रेट करते हैं, కొంతమంది अफसोस करते हैं, दुख करते हैं। కొంతమంది తప్పిపోయిన కుమారుల లాగా పశ్చాత్తాపపడేవారు नॉट ఉంటారు. पश्चाताप, रिग्रेट, दुख, अफसोस। पश्चाताप इज रिपेंटेंस। Yeah. हाँ, కొంతమంది अरे देखो उसको खाने को नहीं मिला, कितना दुख है, मेरे बाप के घर में नौकर भी खा रहे, मैं जाके खाऊंगा। दैट वाज हिज रिग्रेट दैट ही केम टू दैट प्लेस। మారు మనసు పొందుతున్న అనుభవం కలిగిన వారు ఉంటారు. राइट। हाँ, लेकिन जो एजरा है वो पश्चाताप का बात बोल रहा है, కానీ ఎజ్రా పశ్చాత్తాపం గురించి మాట్లాడుతున్నాడు. रिपेंटेंस कर रहा है। పశ్చాత్తాపడుతూ మాట్లాడుతున్నాడు. जिसके अंदर रिपेंटेंस होता है, पश्चाताप होता है, ఎవరి లోపటనైతే పశ్చాత్తాపం అనేది ఉంటుందో सचमुच में होता है, वो परमेश्वर की बाद में उसको पता चलता है कि खुदा का घर क्या है, उसकी एक एक चीज क्या है। ఆ తర్వాతనే వారికి అర్థమవుతుంది దేవుని మందిరం అంటే ఏంటి, అందులో ఉన్న ఒక్కొక్క విషయం యొక్క విలువ ఏంటో అర్థమవుతుంది. कुछ लोग एजरा के जैसे होते हैं, कुछ लोग प्रोडिगल सन के जैसे होते हैं। కొంతమంది ఎజ్రా లాగా ఉంటారు, కొంతమంది తప్పిపోయిన కుమారులాగా ఉంటారు. पेट के लिए आते हैं, पेट के लिए। కడుపు కోసం వస్తారు. कहीं पे भी किसी भी चर्च में ऐसा डिसिप्लिन नहीं मिलता, आराधना का सीक्वेंस नहीं मिलता, बिब्लिकल बातें नहीं मिलती, तो अपने इज्जत के लिए भी आते हैं। కొంతమంది సంఘాల్లో ఆరాధన క్రమం ఉండదు, డిసిప్లిన్ ఉండదు, అయినా కూడా వారు ఏదో మర్యాద వాళ్ళ అలవాటు ప్రకారం వస్తారు వెళ్తారు. लेकिन जो लोग चर्च के छोड़ के जाते हैं ना, फिर उनको नाम रखते हो, अच्छा उस चर्च से भाग के आया तू। చర్చి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చి నుంచి పారిపోయి వచ్చావా सब ఇక్కడికి. लोग ताना ताना मार देते हैं, फिर वो लोग रिग्रेट करते हैं, तब आते हैं। వాళ్ళు చాలా మంది మాటలు మాట్లాడుతూ ఉంటారు, अफसोस करते हैं, బాధపడతారు, तब वो आते हैं। అప్పుడు బాధపడ్డ తర్వాత వస్తారు. लेकिन कुछ लोगों से सच में गलती होती है, కానీ కొంతమంది నిజంగానే వారి ద్వారా తప్పు और జరుగుతుంది. उनको उस गलती का पवित्र आत्मा एहसास कराते हैं, ఆ చేసిన తప్పును పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. और वो सच में वो पश्चाताप करते हैं। बहुत अच्छे लोग होते हैं, నిజంగానే వారు పశ్చాత్తాపడతారు, మంచివారు వాళ్ళు. और वो अपने जिंदगी में एक मन्नत मांगते हैं, एक निर्णय लेते हैं। వారు వారి జీవితంలో ఒక మొక్కుబడి నిర్ణయం कुछ తీసుకుంటారు. भी हो जाए, ఏమైనా मेरे परमेश्वर पिता का दिल बहुत बड़ा है, నా దేవుని హృదయం చాలా పెద్దది, कितनी విశాలం. भी भीड़ रहने दो कलीसिया में, मेरे लिए जगह जरूर रखेगा। సంఘములో ఎంత మందైనా ఉండని నా కోసం స్థలం తప్పకుండా ఉంటుంది. तो वो व्यक्ति सिर्फ एक खूंटी चाहता है, ఆ వ్యక్తి నుంచి ఆయన ఒక కూటి లాంటి ఆశ్రయం స్థానం जैसे కోరుకుంటున్నాడు. कि वो पश्चाताप वाला व्यक्ति कैसे है। పశ్చాత్తాపడే వ్యక్తి ఎలాగున్నాడు? यहाँ पे पूरी दरिया भरी हैं, कुर्सियां भरी हैं, इधर जगह नहीं है, ఇక్కడ మొత్తం సరిహద్దులతో నింపబడింది, కుర్చీలు నింపబడి ఉన్నాయి. लेकिन उसको वचन सुनना है, కానీ అతనికి వాక్యం వినాలనుంది. तो कान उसका इस तरफ होगा, అతని చెవు ఈ వైపున ఉంటుంది. और बाहर हैंकी बिछा के अपने हैंकी के ऊपर बैठेगा कि उसको वचन सुनाई दे दे। कुछ भी हैंकी होता है ना मेल्स के पास, हैंकी उसको बिछाएगा, उसके ऊपर बैठ जाएगा। बाहर बैठा है ना सुनने के लिए, जगह नहीं है अंदर। బయట స్థలం మొత్తం లోపటంతా నిండిపోయింది, స్థలమే లేదు. వాక్యం వినాలని అనుకుంటే ఖర్చు వేసేంత స్థలం బయట ఉన్నా కూడా అక్కడ కూర్చొని వింటాడు. वो पश्चाताप वाला व्यक्ति है। అతడు పశ్చాత్తాపడే వ్యక్తి. एक खूंटी मिल जाए बस, ఒక చిన్న ఆశ్రయ స్థానం దొరికితే చాలు, सीढ़ी मिल जाए बस, మెట్లు దొరికినా చాలు, पेड़ मिल जाए उसकी छाया में बैठ जाऊंगा पर वचन सुनूंगा। చెట్టు దొరికినా నీడ దొరికినా అక్కడ కూర్చొని వాక్యం వింటా. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. लेकिन रिग्रेट वाले ऐसे नहीं होते, अफसोस करने वाले ऐसे नहीं होते,
वो प्रोडिगल सन के जैसे होते हैं। విచారపడేవారు ఈ విధంగా ఉండరు, ఇలాగ ఉండరు. प्रेज द लॉर्ड, हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. सो एजरा का कहने का मतलब है हमारी हैसियत नहीं, हमारी औकात नहीं, हमारे पुरखों ने इतने घनघोर गंदे पाप किए हैं। ఎజ్రా యొక్క పశ్చాత్తాపం ఏంటంటే మాకు అంత యోగ్యత లేదు, మా పితరులు మా రాజులు యాజకులు ఇంత పాపం చేసి ఉన్నారు. और अपने पुरखाओं की बात को बताते हुए कहता है मेरा मुंह इतना काला है कि प्रभु मैं तेरी तरफ मुंह नहीं उठा सकता। మా దోషం ఎంతగా ఉన్నదంటే కనీసం మా తల ఎత్తి మా ముఖం కూడా నీకు చూపించలేనంతగా సిగ్గుపడుతున్నాం. ये किसका किसका शब्द होता है? ఇది ఎటువంటి వారి మాటలై ఉంటాయి? जिसको अपने परमेश्वर के प्रेम और दुनिया के प्रेम में अंतर नजर आता है। ఎవరికైతే దేవుని ప్రేమకు ఈ లోకపు ప్రేమకు వ్యత్యాసం తెలుస్తుందో వారికే ఇటువంటి మాటలు వస్తాయి. इतने वर्ष हो गए गुलामी में, मंदिर का शक्ल नहीं देखा, उस इंसान को बस मंदिर चाहिए, वो उस मंदिर के लिए ही प्रार्थना कर रहा है। ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో దేవుని మందిరం మొహం చూడక, ఇప్పుడు దేవుని మందిరం మాత్రమే వారు కోరుకుంటున్నారు. बस मुझे किसी तरह से मेरे परमेश्वर के घर में खूंटी मिल जाए, నాకు ఎలాగైనా సరే దేవుని మందిరంలో ఒక చిన్న ఆశ్రయం ఏర్పడితే చాలు. ऐसा पश्चाताप आने वाला व्यक्ति भटकता नहीं है, ఇటువంటి పశ్చాత్తాపం फिर नहीं भटकता। కలిగిన వ్యక్తి ఎప్పటికీ తప్పిపోడు. और वो कहता है 84, वो व्यक्ति कैसा कहता है? भजन संहिता 84:10, 84వ కీర్తన 10వ వచనంలో, क्योंकि तेरे आंगनों में का एक दिन और कहीं के 1000 दिन से उत्तम है, दुष्टों के डेरों में वास करने से अपने परमेश्वर के भवन की डेवड़ी पर खड़ा रहना मुझे अधिक भाता है। నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. What is the importance of the temple of the God? దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? वो उसको समझ में आया है। అతనికి అర్థమైపోయింది. दो तरह के लोग हैं, రెండు రకాల మనుషులు ఉంటారు. प्रभु में आए चले गए, దేవునిలోకి రావడము వెళ్ళిపోవడము, अफसोस हुआ, విచారపడ్డారు, खाने को नहीं मिला, తినడానికి దొరకలేదు, नाम नहीं मिला, పేరు దొరకలేదు, घर छोड़ के भाग के चले गए, ఇంటిని వదిలిపెట్టి పారిపోయారు. जिसके साथ भाग के गए उसने धोखा दे दिया, ఎవరితో కలిసి పారిపోయారో వాళ్ళు మోసం చేశారు. अपनी मर्जी से गए थे वो, అతడు తన ఇష్టం కొద్ది వెళ్ళిపోయాడు. तो अब वो क्या करेगा? ఇప్పుడు ఏం చేస్తాడు? कहीं तो जाना है, ఎక్కడికైనా వెళ్ళాలి కదా. तो चलो इधर ही आ जाते हैं, సరే అక్కడికే వెళ్ళిపోతాను. सबको पता तो चलेगा हम वापस आ गए। అందరికి తెలుస్తుంది నేను తిరిగి వచ్చానని. और दूसरा व्यक्ति कैसा है? మరి ఇంకొక వ్యక్తి ఎలా ఉంటాడు? वो गया, వెళ్ళాడు, वो भटकाया गया, उसको मिसगाइड किया गया, అతన్ని తప్పిదారి मिसलीड పట్టించారు, किया गया, తప్పుగా నడిపించారు. शरीर में है ना, శరీరంలో ఉన్నాడు उसके కదా. इमोशंस के ऊपर उसका कंट्रोल नहीं था, అతని ఇమోషన్స్ భావోద్రేకాలు होली కంట్రోల్, स्पिरिट का कंट्रोल नहीं था, ఆ పరిశుద్ధాత్మ కంట్రోల్ లేదు. भटक गया, తప్పిపోయాడు, भटक गया। తప్పిపోయాడు. लेकिन उसको भी वैसे ही धोखा मिला, కానీ అతనికి కూడా అటువంటి మోసమే కలిగింది, लेकिन జరిగింది. उसने उस दिन निर्णय किया, కానీ అతడు ఒక రోజున నిర్ణయించుకున్నాడు, मेरे को खूंटी मिल जाए बस मैं वहीं से बंधा रहूंगा, प्रभु के घर में जाऊंगा। నాకు చిన్న ఆశ్రయం దొరికితే చాలు, నేను అక్కడే పడి ఉంటాను, దేవుని కోసమే ఉంటాను. सेकंड टाइम कोई मुझे आई लव यू बोले तो भी मैं उसके साथ भाग के नहीं जाऊंगी, రెండోసారి ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ చెప్పినా నేను వానితో వెళ్ళిపోను. उसको वो दुख के दौरान परमेश्वर का प्यार याद आता है, ఆ దుఃఖము కారణంగా దేవుని ప్రేమ ఏంటో అర్థమైంది. ये परमेश्वर का काम है। ఇది దేవుని పని. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. तो आप में से मुझ में भी हो सकता है, या इनका भी नाम ले लेते हैं। पता है हम हमारा नाम क्यों लेते हैं? మేము మా పేర్లు ఎందుకు చెప్పుకుంటామో తెలుసా? किसी विश्वासु का नाम लिया और गलत एग्जाम्पल दे दिया तो नाराज हो जाते हैं। ఎవరి విశ్వాసుల పేరైనా చెప్పుకొని తప్పు ఉదాహరణ చెప్తే వాళ్ళు नाराज हो जाते हैं। అలుగుతారు. हाँ, इसीलिए जब शैतान का रोल करना होता है, यीशु का रोल करना होता है, तो शैतान का रोल मैं करती हूँ। टू యేసయ్య పాత్ర చెప్పాలి, సాతాన్ పాత్ర చెప్పాలంటే అప్పుడు సాతాన్ పాత్ర నా మీద వేసుకొని చెప్పుకుంటా. क्योंकि किसी को बोला शैतान का पात्र कर तो नाराज हो जाएगा।
ఎవరి మీదనైనా సైతాన్ పాత్ర వేసి చెప్తే వాళ్ళు అలుగుతారు. शैतान मेरे पैर के नीचे है, मैं कोई भी पात्र कर सकती हूँ. సాతాన్ నా కాళ్ళ కింద ఉంది కనుక నేను ఏ పాత్రనైనా Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Are Lord. you learning something? మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా? आपकी आंखों में रोशनी आई, मुझे कोई भी सोते हुए नजर नहीं आ रहा है अभी. ఇప్పుడు ఎవ్వరు కూడా పడుకున్నట్టు నాకు కనబడడం లేదు. ఇప్పుడు మీకు వెలుగొచ్చింది. Hallelujah. హల్లెలూయా. सो जो पश्चाताप करके आता है, जिसको प्रभु का महत्व पता चलता है, పశ్చాత్తాపడి ఎవరైతే వస్తారో దేవుని గొప్పతనం వారికి తెలుస్తుంది. उसको बस खूंटी चाहिए, చిన్న ఆశ్రయం చాలు వారికి. उसको कुर्सी नहीं चाहिए, వాళ్ళకు పెద్ద కుర్చీ అవసరం లేదు. उसको महिमा नहीं चाहिए, వాళ్ళకు గొప్ప మహిమ వద్దు. उसको टॉयलेट साफ करने का काम दे दो, लेकिन होना खुदा के घर में चाहिए. వాళ్ళకు టాయిలెట్ క్లీన్ చేసే పనైనా పర్వాలేదు, దేవుని మందిరంలో ఏదో ఒక పని కావాలి. कुछ भी काम दे दो, लेकिन उसको चाहिए मंदिर में. ఏ పైననే పర్వాలేదు, కానీ వాళ్ళకు అక్కడ ఒక పని కావాలి. आप में से कोई ऐसा है जिसके जिंदगी में आपने इतने साल में कभी प्रभु को दुखाया नहीं, प्रभु से नाराज नहीं हुए? మీలో ఎవరైనా ఇంత మట్టుకు దేవుని హృదయం బాధ పెట్టకుండా కష్టపెట్టకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? या फिर आपसे कोई गलती नहीं हुई, ऐसा कोई है? మీ ద్వారా ఏ తప్పు జరగనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? मैं प्रभु से बहुत बार नाराज हुई, నేను దేవుని మీద చాలాసార్లు అలిగాను. शुरुआत के दिनों में ప్రారంభ దినాల్లో मुझे बहुत नाराजगी होती थी प्रभु से. నేను చాలా విచారపడేదాన్ని దేవుని యొద్ద. और मैं प्रेयर में क्या बोलती थी? నేను ప్రార్థనలో ఏమనేదాన్ని? आप अच्छे नहीं हो यीशु, యేసయ్యా మీరు మంచివారు కాదు, ऐसा क्यों किया मेरे साथ? నాకు ఇలా ఎందుకు చేశారు? बहुत अलग अलग बात करती थी यीशु के साथ. ఏమేమో మాట్లాడేదాన్ని యేసయ్యతో. तब प्रभु ने मुझे बताया कि मैं उस समय तेरे लिए क्यों अच्छा नहीं बना. అప్పుడు దేవుడు నాకు అర్థమయ్యేటట్టు చెప్పాడు, నేను ఎందుకు ఇలా నేను నీకు మంచి చేయలేదో. क्योंकि उसने मुझे यहाँ पर लेके आना था, इस जगह पे लेके आना था, सेवा पे लेके आना था. ఎందుకంటే దేవుడు ఈ చోటికి ఈ స్థలానికి సేవ కోసం నన్ను తీసుకురావాలని అనుకున్నాడు గనుక. हालेलुया. హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. परमेश्वर के मंदिर में खूंटी की जगह आपको मिली. దేవుని మందిరంలో ఒక చిన్న ఆశ్రయ స్థానం మీకు దొరికిందా? खूंटी जिसपे पालतू पशु बनता है, కూటి అంటే ఆ మొద్దులాగా పాలిచ్చే పశువులను కట్టేసే స్థలం बाहर ఆవరణంలో బయట मिली. దొరికిందా? काम कैसे थे? పని ఎటువంటిది? पूरा पवित्रता नाश करके आए, పరిశుద్ధత అంతా పోగొట్టుకొని వచ్చారు. पूरा गलत काम करके आए, పూర్తిగా తప్పుడు పనులు చేసి వచ్చారు. लेकिन खूंटी की जगह मिली. మరి ఆ చిన్న కూటి లాంటి స్థలం దొరికిందా आज మీకు? मंदिर में हो, ఈ రోజు మందిరంలో ఉన్నారు. प्रभु को धन्यवाद करो, దేవుని స్తుతించండి. तारीफ करो. तारीफ मतलब ताली बजाओ. పొగడాలంటే ఇట్లా पंजाबी च जदों कहंदे आ तारीफ करो, मतलब तुसी ताली बजानी है. तुसी ताली बजानी है. जद मैं कहा भाई तुसी तारीफ करो परमेश्वर दी, तां तुसी ताली बजानी है. తారీఫ్ చేయండి అన్నప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి. देखो पंजाबी आ गई. असर कितना किससे कितना है. मुझे भी थोड़ी थोड़ी तेलुगु आई है. हालेलुया. హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. जब हम छोटे छोटे थे तो हम छुट्टियों में 15 दिन के लिए गांव जाते थे. మేము చిన్నగా ఉన్నప్పుడు 15 రోజులు సెలవు దొరికితే ఊరికి వెళ్ళే వాళ్ళము. तो गांव में एक जानवरों को चराने वाला व्यक्ति, उसको पंजाब उसको कहते हैं हाड़ी, जो जानवरों को चराता है, बकरियों को नहीं. పశువులను నడిపించే పశువుల కాపరి వెళ్తుండేవాడు. बोला. तो मैं सुबह देखती थी, ఉదయం నేను చూసేదాన్ని, सुबह सुबह हर घर से जो पालतू पशु है वो निकल निकल के उसके पीछे जाया करते थे, और वो अपने इशारे से कुछ कहता था, हा हा हा, और सारे के सारे अपने घरों से जानवर निकल निकल के, गाय या बैल, पालतू पशु उसके पीछे जाते थे. कहाँ? जंगल में चरने को. बोलो. ఆ పశువుల కాపరి మరి అందరి ఇళ్ళకి వెళ్ళేసి ఏదో శబ్దాలు చేస్తూ హా హా అనుకుంటా అనేసరికి అవన్నీ ఆయన స్వరం వినేసి బయటకు వచ్చేటి, వాటన్నిటిని నడిపించుకుంటూ తీసుకుంటూ అడవిలోకి వెళ్ళేవాడు. तो वो जो जानवरों को चराता है, पालतुओं को जंगल में ले जाता है चराने के लिए, उसको कहते हैं हाड़ी. అతన్ని హాలి అని పంజాబీలో అంటారు. तो सब जानवर उसके पीछे जाते थे, కాబట్టి అన్ని పశువులన్నీ ఆయన వెంబడి వెళ్ళేవి. और दिन भर उधर रहते थे. దినమంతా అక్కడే ఉండేవాడు. और शाम को दिन ढलने से पहले సాయంకాలము సూర్యుడు అస్తమించక మునుపు वो सब पशु अपने घर में अपने हाड़ी के साथ गांव में वापस आते थे. ఆ పశువుల కాపరితో పాటు ఆ పశువులన్నీ కూడా ఇళ్ళల్లోకి వచ్చేటివి. एंड मैं सच में बोलती हूँ, मुझे इतना सरप्राइज होता था उन जानवरों को देख के. నాకెంత ఆశ్చర్యం అంటే ఆ పశువులను చూసినప్పుడు, हाड़ी आगे जा रहा है,
ఆ పశువుల కాపరి ముందుకు వెళ్తున్నాడు. अगर किसी पशु के मालिक का घर आया तो वो उधर को मुड़ जाएगा, ఎవరి పశువుల యజమాని రాకపోతే అటు వెళ్ళిపోయేటివి. फिर आगे गए तो वो उधर को मुड़ जाएगा. తన ఇంకొక యజమాని ఇల్లు రాగానే అది అటు వెళ్ళిపోయేది. आपका पशु आपके घर की ओर मुड़ जाएगा, మీ పశువు అయితే మీ ఇంటి దగ్గరకు వచ్చేది. आपका पशु आपकी तरफ मुड़ जाएगा. మీ పశువు మీ వైపు తిరిగేది. एक का पशु दूसरे के घर में नहीं जाएगा, ఒక పశువు ఇంకొకరి ఇంటికి వెళ్ళేది కాదు. वो पशु अपने मालिक का घर जानता है. ఆ పశువు వారి యజమానుల ఇల్లు తెలుసు. और वो कहाँ पे खड़ा होता है जाके? అవి వెళ్ళి ఎక్కడ నిల్చునేటివి? उसके लिए जो खूंटी बंदी है वहां खड़ा हो जाता है. వాటి కోసం నియమించిన ఆ కూటి స్థలం అక్కడికి వెళ్ళి నిల్చుంటాయి. ये मेरी जगह है, ఇది నా స్థలము, ये मेरे मालिक का घर है. ఇది నా యజమానుని ఇల్లు. यशायाह पहला अध्याय. యెషయా గ్రంథము ये मेरे मालिक का घर है, ఇది నా वो యజమానుని ఇల్లు. बिल्कुल भूलता नहीं है, అది ఎప్పటికీ మర్చిపోదు. उसको कोई भटका नहीं सकता है. ఎవ్వరు దాన్ని మోసం చేయలేరు. पहला अध्याय మొదటి అధ్యాయము और इसका यशायाह पहला अध्याय और ఫస్ట్ 3 మొదటి 3 వచనాలు చదువుకుందాము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదారాజుల దినముల్లో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయా కలిగిన दो దర్శనం. से पढ़िए भाभी. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొన్ను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. हालेलुया. హల్లెలూయా. परमेश्वर का वचन कह रहा है, हे स्वर्ग सुन, हे पृथ्वी कान लगा, क्योंकि यहोवा कहता है, मैंने बाल बच्चों का पालन पोषण किया और उनको बढ़ाया भी, परंतु उन्होंने मुझसे बलवा किया. बैल तो अपने मालिक को और गधा अपने स्वामी की चरनी को पहचानता है, परंतु इज़राइल मुझे नहीं जानता, मेरी प्रजा विचार नहीं करती. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. तो हमारी हालत बैल से भी बेकार है. మన పరిస్థితి ఈ ఎద్దు కంటే ఘోరంగా ఉన్నది. वो हाड़ी के पीछे चल रहा है, पूरा पालतू पशु अपने मालिक के घर में शाम को आ जा रहा है, खूंटे के पास खड़ा हो जा रहा है. ఆ పశువు ఎద్దు పశువుల కాపరి వెంట వెళ్ళినా తిరిగి వచ్చి తన స్థానంలోనే నిల్చుంటుంది యజమాని దగ్గర. उधर खूंटी भी नहीं है तो भी उसको अपनी जगह पता है, मैं इधर खड़ा हो जाऊंगा. అక్కడ పాతిన కట్టె లేకపోయినా ఆ స్థలమే నా స్థలం అనుకొని నిల్చుంటది. वो टाइम पे आ गया ना, అది సమయానికి వచ్చింది కదా. मालिक शायद 1 घंटे बाद आएगा, उसको खूंटी से बांधने के लिए वो उधर ही खड़ा रहेगा, मैं आ गया. యజమానుడు ఇంకా గంట ఆలస్యం వచ్చినా అది అక్కడనే ఉంటది, నన్ను కట్టేయు నువ్వని. प्रेज द लॉर्ड. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. खूंटी ही हमारी असली जगह है. ఆ కూటి అనే స్థలమే మన నిజమైన స్థలం. परमेश्वर ने हमको सेकंड चांस दिया है. దేవుడు మనకు రెండోసారి అవకాశం ఇచ్చాడు. परमेश्वर ने हमको शायद थर्ड चांस भी दिया होगा. దేవుడు మనకు బహుశా మూడోసారి అవకాశం ఇచ్చాడేమో. आपको पता है, మీకు తెలుసా, कुछ पालतू पशु है ना, वो जिद्दी भी होते हैं. కొన్ని పెంచుకునే పశువులు కొన్ని మొండిగా ఉంటాయి. वो कैसे इंसान के जैसे होते हैं? ఎటువంటి మనుషుల్లాగా ఉంటారు తెలుసా? जो अफसोस करके, दुख करके, रिग्रेट करके आते हैं, पश्चाताप करके नहीं आते. వాళ్ళు విచారపడి ఏదో బాధ కొద్ది వస్తారు కానీ పశ్చాత్తాపంతో రారు. वो खड़े हो जाते हैं मालिक के बाहर खूंटी पे. వాళ్ళు ఆ యజమాని ముందు కూటి దగ్గర నిల్చుంటారు. और बाहर से कोई जानवर जाता है तो, బయట నుంచి ఏదైనా పశువు వెళ్తే, कोई बैल गया तो, ఏదైనా ఎద్దు వెళ్తే मालिक की खूंटी से बंधा हुआ बैल क्या करता है? जो रिग्रेट करके आया, पश्चाताप करके नहीं आया, విచారపడితే ఏదో బాధగా వచ్చిన పశువు అయితే ఏం చేస్తుంది తెలుసా? बाहर वाला करेगा फू फू आजा. బయట నుంచి ఏదో శబ్దాలు చేసి రా అని పిలుస్తుంది. तो वो अंदर से बोलता है फू फू मैं भी आना चाहता हूँ, ఇక్కడ నుంచి ఇదంటది, నేను కూడా రావాలనుకుంటున్నాను, प्लीज हेल्प मी. నాకు ఏదో సహాయం చెయ్యి. फिर वो उसको क्या कहता है? అప్పుడు అది దీన్ని చూసి फू ఏమంటది? फू धीरे धीरे खूंटी को उठाना शुरू कर. మెల్లమెల్లగా వచ్చి ఆ కూటిని తీయడానికి లాగడానికి ప్రయత్నిస్తుంది. रोज रोज तेरी खूंटी को थोड़ा थोड़ा तोड़, क्योंकि खूंटी लकड़ी की है. అది కట్టేది కదా, రోజు రోజు కొంచెం కొంచెం తీస్తుంది. और जब तेरी खूंटी टूटने वाले हो जाएगी तो मैं तुझे भगा के ले जाऊंगा. కట్టే నీ కట్టబడిన కట్టే ఎప్పుడైతే విరిగిపోతుందో అప్పుడు నేను నిన్ను और తీసుకెళ్ళిపోతాను. एक दिन ऐसा ही होता है. ఒక రోజు అలాగే జరుగుతుంది. वो बाहर का जंगली बैल आएगा, బయట నుంచి ఆ అడవి పశువు వచ్చి अंदर वाले पालतू बैल को లోపలికి వచ్చిన పెంచుకుంటున్న పశువును उसने अच्छा ट्रेनिंग दे दिया गेट के बाहर से ही.
ఆ బయట నుంచే లోపటికి మంచి ట్రైనింగ్ वो ఇచ్చింది. लकड़ी का खूंटी है बाबा, बहुत हल्का है, అది కట్టెతో చేసిన కూటి కదా, చాలా मजबूत नहीं होता ना खूंटी। తేలికగా ఉంటది, బరువుగా ఉండదు. और धीरे 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 वो रोज उसको तोड़ने की कोशिश कर रहा है, भागने की प्लानिंग पक्का है उसकी। రోజు రోజు పీకేసుకొని అది పారిపోవడానికి ప్లాన్ చేస్తుంది. और खाना मालिक का खा रहा है। తిండి ఎవరిది తింటుంది? యజమానుని తిండి తింటుంది. एक दिन मौका मिलता है, ఒక్కరోజు అవకాశం దొరుకుతుంది, गेट खुला होता है గేట్ ఖుల్లా అయిపోతుంది, और भाग जाता है, పారిపోతుంది. आजाद हो जाता है, आजाद हो जाता है, స్వాతంత్రంగా దొరికినట్టు ఫీల్ అవుతుంది. बल्ले बल्ले ఎంత సంతోషిస్తుంది, బల్లె బల్లె, मेरे मजे आ गए। నాకు సంతోషం దొరికింది. उसके गले में खूंटी बंधी होती है मालिक के घर की, దాని మెడలో తన యజమానుని చేత కట్టబడిన కూటి అలాగే ఉంటుంది. लकड़ी की खूंटी इधर ही है बैल के, और वो जा रहा है। ఆ పశువుకు కట్టబడిన కూటి అలాగే ఉన్నది, అది వెళ్ళిపోతుంది. हाँ, वो इसके घर के बाहर जाएगा बैल, ఆ పశువు వచ్చి ఆ ఇంటి బయటకి ఆమె దగ్గరికి వెళ్తుంది. वो ये पहचान लेगी, ఆమె గుర్తుపడుతుంది, अरे ये उसका बैल है रे बाबा, అరే ఈ పశువు అయితే వాళ్ళది కదా. चल भाग। वो उधर नहीं रुकता, फिर वो दूसरे के घर के पास जाता है, అప్పుడు అక్కడ అది ఉండదు, పారిపోతుంది, వేరే वो చోటుకి उसका వెళ్తుంది. घास खाता है। అది వాళ్ళ గడ్డి తింటుంది. हाँ, वो भी पहचान लेता है, అది కూడా గుర్తుపడుతుంది. अरे ये हारून का बैल है। అరే రే ఇది అరుణ్ యొక్క मेरे को जिसका नाम है उसका बोलूंगी, ऐसा नहीं है कि मैं उसको ही ज्यादा प्यार करती हूँ, पर करती हूँ, सबको करती हूँ। అందరినీ ప్రేమిస్తాను, కానీ కొద్ది మంది मुझे नाम ही नहीं पता ना। నాకు పేర్లు తెలియదు కనుక తెలిసిన వాళ్ళ పేర్లు ఉపయోగించుకుంటా. हालेलुया। हालेलुया। अभी गंगाना का बैल है, లేదంటే గంగన్న ఎద్దు. चलो गंगाना के घर छोड़ के आएंगे। సరే గంగన్న ఇల్లు ఇడిచిపెట్టి వచ్చింది. हाँ, तो जीवन क्या करेगा, गंगाने के बैल को क्या करेगा, पकड़ने की कोशिश करेगा, हेल्प करेगा कि चल मैं तुझे घर छोड़ के आऊं। జీవన్ ఏం చేస్తాడంటే గంగన్న ఎద్దును రా నేను నీకు హెల్ప్ చేస్తానని పట్టుకొని वो తీసుకెళ్తాడు. बैल क्या करेगा, అప్పుడు ఆ ఎద్దు ఏం చేస్తుంది? तू कौन होता है, నువ్వెవరు నువ్వెవరు అని గుద్దుతా ఉంటది. सच है ना, అవునా కదా? आप लोग सच है ना, अरे कितने सारे हाथ खड़े हो गए, हालेलुया। హల్లెలూయా, ये सच है ना। ఇది నిజం కదా? फिर उसके बाद जीवन से भी नहीं होता, అప్పుడు ఆ తర్వాత జీవన్ వశం కూడా కాదు ఇక. वो पास्टर जी को कॉल करता है, అది పాస్టర్జీకి ఫోన్ చేస్తారు. पास्टर जी పాస్టర్ గారు, आपकी खूंटी से बंधा हुआ बैल इधर घूम रहा है, మీ కూటికి కట్టబడిన ఎద్దు ఇక్కడిక్కడ తిరుగుతుంది. सब लोग कंट्रोल कर रहे, कोई नहीं कर हो, किसी से कंट्रोल नहीं हो रहा है। అందరు పట్టుకోవాలని చూసారు కానీ ఎవరి వల్ల అవ్వడం లేదు. हारून सब यूथ को कंट्रोल करता है, उससे भी नहीं हो रहा है। యూత్ నంతా కంట్రోల్ చేసి అరుణ్తో కూడా అయితే లేదు. सबको सींग मार रहा है। అందరికీ అలాగే. पास्टर जी आते हैं, పాస్టర్ గారు వస్తారు, मंजुला भी आती है, మంజుల కూడా వస్తుంది. अपना बैल है ना, మన ఎద్దు కదా. कितना महंगा होता है बैल, बहुत बैल, एलिशा के पास बहुत बैल थे ना। జీ చాలా ఖరీదు ఉంటాయి కదా ఎద్దులు. अरे आपको पता है ना, बैल बहुत महंगा होता है। ఎద్దులు బాగా ఖరీదు కదా. तो पास्टर जी जाते हैं, పాస్టర్ గారు वो बैल किसका था, ఆ ఎద్దు ఎవరిది? इसलिए सब काम छोड़ के जाएगा, सब काम छोड़ के बैल को लेने जाएगा। అన్ని పనులు పక్కన పెట్టి ఆ ఎద్దుని తీసుకొచ్చుకోవడానికి వెళ్తాడు. तो दूसरे बैल ने बता दिया, तेरा मालिक आ रहा है। ఇంకొక ఎద్దు వచ్చి చెప్తుంది, మీ యజమానుడు వస్తున్నాడు. उसने देखा मेरा मालिक आ रहा है, ఆమె అది చూస్తుంది, మా जोर से उछल के बड़ 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 भाग जाता है, మా యజమానుడు భాగో, భాగో, వస్తున్నాడని భాగో. చూసి పారిపోతుంది. भागो भागो। పారిపోతుంది. तो मालिक थोड़ी रुकेगा, ఆ యజమానుడు ఊరుకుంటాడా? फिर उसके पीछे जाएगा ఇంకా వెంబడి వెళ్తాడు, और उसको रोकता है। దాన్ని ఆపుతాడు. आपको पता है कितना डेयरिंग करते हैं रिग्रेट वाले बैल, अफसोस करके जो लोग आए वो वापस आए, वो बैल कितना ज्यादा परेशान करते हैं। విచారపడుతూ అలా ఏదో బాధగా తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతగా సతాయిస్తారో. सींग उठाता है और मालिक को भी मारता है, पास्टर को भी करता है, मुझे नहीं रहना। ఆ కొమ్ములెత్తి పాస్టర్ గారిని కూడా యజమానుని కూడా పొడవాలని చూస్తాయి. అంత मुझे नहीं रहना है, నాకు ఇక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోతా. हाँ, उसको टांग से भी मारता है वो बैल, కాలెత్తి కూడా తంతాయి కొన్నిసార్లు. ना तो गांव वालों के बस में आता है वो बैल, ఆ ఊరి వాళ్ళ వశంలోకి రాదు అది ఎద్దు. ना हारून के, ना गंगाना के, ना जीवन के बस में आता है वो बैल। అరుణ్ గంగన్న జీవన్ ఎవరి వశంలోకి రాదు అది. पास्टर को भी नहीं जानता, मैं ना आता। పాస్టర్ గారికి కూడా చెప్తుంది నేను రానని. ऐसे होते हैं कुछ बैल कलीसिया में, मैं मेरे कलीसिया की बात कर लेती हूँ। ఇటువంటి ఎద్దులు కొన్ని సంఘంలో ఉంటాయి. మా సంఘం గురించి చెప్తున్నా నేను.
మీ సంఘం గురించి మీ చెప్పిన కూడా మీ సంఘం గురించి కూడా చెప్పిన. राइट yes right हालेलुया hallelujah. तेरा मेरा संगम क्या होता है? इधर ही हम प्रभु भोजन में शामिल होते हैं ना. మీ సంఘం మా సంఘం కాదు, ఇక్కడే కదా. प्रभु का संगम. हालेलुया hallelujah हालेलुया Hallelujah. प्रेज द लॉर्ड praise the lord. हालेलुया. ऐसे कुछ बैल पूना चर्च में ఇటువంటి ఎద్దులు కొన్ని పూర్ణ సంఘంలో ఉన్నాయి. 12-13 साल से जाएं आए जाएं आए जाएं आए. 12-13 సంవత్సరాలుగా వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. किसी ने इशारा किया, ఎవరో సైగ చేశారు, उधर पैसा मिलेगा, అక్కడ పైసలు బాగా దొరుకుతాయి, చలో పద. उधर लड़की है, అక్కడ అమ్మాయి ఉంది, चल. వెళ్దాం వెళ్దాం. उधर नाम है, అక్కడ పేరు దొరుకుతుంది, चलो. చలో పోదాం. उधर महिमा है, అక్కడ మహిమ కలుగుతుంది, चलो. చలో పోదాం. अरे तेरे मालिक ने तुझे खूंटी से बांधा है. నీ యజమానుడు నీ కూటిని దగ్గర కట్టేశాడు కదా. हमने जो मालिक बनाया है वो हमें शेड में रखता है, సారీ शेड में रखता है, कवर्ड एरिया में रखता है, टपरी में रखता है, हट में रखता है. పశువుల కాపరి మనల్ని షెడ్ లో ఉంచుతాడు. तेरा मालिक तुझे प्यार नहीं करता. నీ యజమానుడు నిన్ను ప్రేమించడం లేదు. अपने जानवर को कोई खूंटी पे रखता है क्या? తన జంతువులు ఎవరైనా కుట్టి దగ్గర కట్టేస్తారా? हाँ एसी में रखते हैं, एसी में रहना चाहिए जानवर. ఏసీలో పెట్టాలి. चल मैं तुझे एसी वाले मालिक के पास लेके चलता. ఇప్పుడు ఏసీ ఉన్న యజమాని దగ్గర తీసుకుపోతా. ऐसे पूना में बैल थे. ఇలా పూణేలో ఎద్దులు ఉండేవి. कैसे बैल थे? ఎటువంటి ఎద్దు? उन बैल की शादी हो गई थी, ఆ ఎద్దుకు పెళ్ళైపోయింది, बच्चा भी है. పిల్లలు కూడా ఉన్నారు. 5-5 साल से बच्चा नहीं था उस बैल को. ఆమెకు చాలా సంవత్సరాల పిల్లలు లేరు, కానీ ఇప్పుడు ఉన్నారు. परमेश्वर ने उस बैल को बच्चा दिया 5 साल बाद यीशु में आने के बाद. 5 हालेलुया. సంవత్సరాల తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత సంతానం ఇచ్చాడు దేవుడు. हाँ लेकिन वो बैल कैसा था? पत्नी के साथ उसको संतोष नहीं था. ఆ ఎద్దుకు తన భార్యతోని సంతోషం లేదు. हाँ उसको बाहर कोई दूसरा, पत्नी के अलावा कोई दूसरा चाहिए. భార్యకు బదులుగా ఇంకా వేరే ఆమె కావాల్సి వచ్చింది అతనికి. तो हम रोकेंगे नहीं क्या? మనం అడ్డుకోమా? అవునో కాదా? అవునా కాదా? हालेलुया. హల్లెలూయా. तो हम रोके. కాబట్టి అడ్డుకున్నాం. बैल बैल तेरा मैल उतार, बैल बैल उतार तेरा मैल. ఓ ఎద్దు, నీకున్న మురికిని నువ్వు తొలగించుకో. मेरे में तो मैल ही नहीं है, నా దగ్గర మురికే లేదు, सब कुछ दिख रहा है भाई. అంత కనబడుతుందండి. तू बैल जब दूसरे की स्त्री के घर में जाता है, दिख रहा है, तू जा रहा है, सारी दुनिया को पता है, लेकिन सब चुप है. నువ్వు ఇతర స్త్రీ ఇంటికి వెళ్తూ రావడము అందరి కన్నులకు కనబడుతుంది, కానీ వాళ్ళు మౌనంగా ఉన్నారు. क्योंकि बैल किसका है? ఎందుకంటే ఎద్దెవరిది? उदय सिंह, ఉదయ్ సింగ్ గారి ఎద్దు. माय हस्बैंड सरदार उदय सिंह जी का बैल है ना. సర్దార్ గారు ఉదయ్ సింగ్ గారి ఎద్దు అది. दूसरा आदमी क्या करेगा? ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? ये क्या कर रहा है, जाना जा, ये क्या है, गंदा है, जा. वो ऐसा ही करेगा ना. ఇతర వ్యక్తులు ఏం చెప్తారు? నువ్వు చేస్తున్న తప్పు గలీజ్ అని పంపించేస్తాడు. वो किसी के कंट्रोल में नहीं आता. ఎవ్వరి వశంలోకి రాడు. ऐसे स्त्रियों का हाल है. స్త్రీలది కూడా ఇటువంటి పరిస్థితి. शर्म आती है, సిగ్గు అనిపిస్తుంది. ऐसा सोचना भी पाप है. ये पाप अन्य जातियों में भी नहीं होता. అన్య జనులలో కూడా ఇటువంటి పాపం ఉండదు. 3 बच्चों की माँ, 3 పిల్లల తల్లి. हमारे कलीसिया की बात कर रही हूँ, మా సంఘం గురించి చెప్తున్నాను, लाइव बोल रही हूँ. ఇప్పుడు లైవ్ లో वो చెప్తున్నాను. अभी देखेंगे नहीं तो बाद में तो पक्का देखेंगे. ఇప్పుడు చూస్తారు, లేదంటే తర్వాత అయినా उनको చూస్తారు. मालूम है 1.5-2 साल में इधर आई हूँ, पक्का देखेंगे. వాళ్ళు తర్వాతనైనా వస్తారు, తప్పక చూస్తారు. 3 बच्चों की माँ 3 పిల్లల తల్లి प्रभु के लिए आई थी मंदिर में. దేవుని కోసం మందిరానికి వచ్చింది. कहने को खूंटी से बंधी थी, ఆమె చెప్తుండేది, కూటితో నేను కట్టబడి ఉన్నాను. लेकिन पूरा गंदा काम చేసేటి అన్ని చెడ్డ పనులు अपने रिश्तेदार के साथ, తన బంధువులతో, अपने रिश्तेदार को, सगे रिश्तेदार के साथ. తన సొంత బంధువులతో చేసేది. चर्च में आए, प्रभु भोजन ले, फिर जाए, फिर गंदा काम करे. पूरा दुनिया को मालूम, कलीसिया को मालूम. చర్చికి రావడం, ప్రభు భోజనంలో పాల్గొనడము, మళ్ళీ వెళ్ళి చెడ్డ పనులు చేయడము हम कितना అందరికీ తెలిసిపోయింది. कितना काउंसलिंग करे, ఎంతగా మేము प्यार से बिठाए, కౌన్సిలింగ్ చేసి ప్రేమతో కూర్చోబెట్టాం, गोद में लिया, गोद में लेके, ఒడిలో పెట్టుకొని చెప్పాం. हाँ पूरा खर्चा उठाया. बेटी ऐसा मत कर, तू किस लिए ऐसा कर रही है? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఖర్చు కూడా పెట్టుకున్నాం. क्या बोलती है मालूम? ఏమంటది తెలుసా?
वो कहता है वो मुझसे प्यार करता है, मुझसे शादी करेगा। అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. वो मुझे भगा के किधर तो ले जाएगा, मेरा जिंदगी भर खर्चा उठाएगा। ये सच है। నన్ను లేపుకొని తీసుకెళ్ళిపోయి జీవితం అంతా పోషించుకుంటాడట. 3 बच्चों की माँ तू बुढ़िया, ముగ్గురు పిల్లల తల్లైనవు, ముసల్దాన్వి, तेरा चेहरा बंदरिया के जैसा, तेरा चेहरा కోతిలాగా నీ మొహం ఉన్నది. वो उसको क्या बोला, तू मेरी ऐश्वर्या है। ఏమన్నాడట, నువ్వు నా ఐశ్వర్యం అన్నాడట. कैसे फंसाते हैं लड़कियों को। అమ్మాయిలను ఎట్లా ఇరికిస్తారో తెలుసా? काली बंदरिया को ऐश्वर्या बोल दो तू, నల్లగున్న కోతిని కూడా ఐశ్వర్య అనే వరకు వాళ్ళు మోసపోతారు. खत्म वो लड़की। అంతే అయిపోయింది ఆ అమ్మాయి. सोचा नहीं बच्चों का क्या होगा। పిల్లల విషయం ఏమైతుందో కూడా उस मूर्ख बैल ने भी नहीं सोचा क्या होगा, मैं मेरे रिश्तेदार के साथ क्या काम कर रहा हूँ। ఆ మూర్ఖుడైన ఎద్దు కూడా ఆలోచించలేదు ఈ నా ముగ్గురు పిల్లల సంగతి ఏమైతుందని. वो दोनों में ये प्रॉब्लम चल रहा है। ఆ ఇద్దరిలో ప్రాబ్లం నడుస్తుంది. कलीसिया में कितना बड़ा समस्या है परमेश्वर के दास के लिए, उसको सॉल्व करना। సంఘంలో దేవుని సేవకునికి ఇటువంటి సమస్యలు मेरे తీర్చే अंदर एक बहुत बड़ी कमी है। నా లోపల ఒక పెద్ద లోపం ఉన్నది. मैं बहुत मारती हूँ, నేను బాగా కొడతాను, मैं बहुत मारती हूँ। బాగా కొడతాను. मेरे हस्बैंड और मेरे दोनों बेटे कहते हैं तू हाथ मत उठाया कर। నా భర్త నా పిల్లలు చెప్తారు, చెయ్యి లేపకు. मारना सही है गलत है? కొట్టడము తప్ప? लेडीज बताओ। చెప్పండి లేడీస్. हाँ, बहुत मारूंगी, నేను బాగా मार मार के हड्डी तोड़ दूंगी, నేను కొట్టి కొట్టి వెంకలు ఇరగొడతా. खूंटी से लंगड़ा बिठा के बना के बिठाऊंगी। కూటి దగ్గర కుంటిదాన్ని చేసి కూర్చోబెడతా. हमको क्यों मारा? నన్నెందుకు కొడుతున్నావు? दुल्हा दुल्हन राजी तो क्या करेगा काजी। భార్య భర్తలు ఒప్పుకుంటే अरे गर्लफ्रेंड बॉयफ्रेंड राजी, भार्या भर्तल थोड़ी थे वो। సారీ, ప్రేసి ప్రియుడు ఒప్పుకుంటే మధ్యలో పూజారి ఏం చేస్తాడు? कौन है चर्च का लोग हमको समझाने वाला? ఎవరు చర్చి వాళ్ళు? మీరెవరు? మాకు అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు మీరెవరు? वो कौन है? मारने वाला बैल बन गए। సారీ, मारने वाला बैल। అదెవరు తెలుసా? పొడిచేటటువంటి ఎద్దు. उन दोनों का ये प्रॉब्लम चल रहा है चर्च में। వాళ్ళకిద్దరికి ఇటువంటి సమస్య జరుగుతుంది మందిరంలో. और हमारे ही पुणे कलीसिया में एक अहितोपेल है। अहितोपेल क्या, मैं तो उसको अजबेल कह दूं तो ठीक रहेगा। మా సంఘంలో ఒక అహితోపేలు ఉన్నాడు. అహితోపేల్ కంటే యెజబెల్ అన్నా కూడా మంచిదే. वो अपने पराठे सेक रही है, पराठे सेक रही है, वो अपना उल्लू सीधा कर रही है, मौके का फायदा उठा रही है। ఆ సందర్భం అవకాశంను వాడుకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. वो क्या कह रही है? ఏమంటున్నారు? गलती तो इंसान से होती है। తప్పులైతే మనుషులే చేస్తారు కదా. ये गलती है? ఇది తప్ప? गलती है ये? ఇది తప్ప? क्या पाप है? పాపమా? पापमा गलती? పాపమా తప్ప? पाप है। ఇది పాపము. वो उसको गलती बोल के क्षमा करो क्षमा करो, उषा सिंह क्षमा नहीं करेगी। ఇది ఏదో చిన్న తప్పు కాబట్టి క్షమించు క్షమించు. एक ही पाप को आप 10 बार कर रहे हो, उसकी क्या अपेक्षा करते हो? क्या क्षमा करना है तुमको? ఒకటే పాపము పదే 10 సార్లు చేస్తే మరి ఏం ఆశించి చేస్తున్నట్టు, ఎలా క్షమించాలి? उनका काम ही चला ही रहा है, गलत काम चल ही रहा है। ఆ తప్పుడు పని చేస్తూనే ఉండాలా? मेरे खिलाफ उस अहितोपेल ने भड़का दिया सबको। 12 साल से भड़का रही थी वो। 12 సంవత్సరాలుగా ఆ అహితోపేలు అందరినీ మోసం చేసి తప్పిస్తూ और ఉన్నది. मेरे पास सारे मैसेजेस हैं, प्रूफ्स हैं, ऑडियो रिकॉर्डिंग्स हैं। నా దగ్గర అన్ని ఆడియో రికార్డింగ్స్, మెసేజెస్ అన్నీ ఉన్నాయి. मैं एक बात बोलूं आपको, నేను ఒక విషయం చెప్తాను. परमेश्वर के दास के पास पता नहीं कहां से आ जाता है ये सब प्रूफ्स। దేవుని సేవకులకు ఇలా సాక్ష్యాలు ఎలా వస్తాయో తెలియదు. क्योंकि वो कौन है? परमेश्वर का सेवक है। ఎందుకంటే వారు దేవుని సేవకులు. हालेलुया। హల్లెలూయా. शक के बिना पे कभी नहीं कहेगा वो, उसके पास प्रूफ है, वो साबित कर सकता है। ఏదో అనుమానంతో చెప్పరు, కానీ వాళ్ళ దగ్గర అన్ని నిరూపణలు, సాక్ష్యాలు ఉంటాయి కనుక చెప్తారు. परमेश्वर तो क्षमा है, उषा सिंह क्षमा नहीं है, चलो यहाँ से बैलो चलो। దేవుడైతే క్షమించేవాడు, ఉషా సింగ్ క్షమిస్తలేదు కనుక ఎద్దులారా అందరం బయటకు వెళ్ళిపోదాం రండి. बहुत टाइम लगा उसको, చాలా సమయం పట్టింది వాళ్ళకి. मेरे हस्बैंड मुझे कहते थे, నా భర్త నాతో అంటుండేవాడు, गड़बड़ यही करेगी उषा। ఈమెనే తొందర చేస్తుంది అంతా. मैं कहती तो कुछ भी बोलते हैं। మీరేమో అంటారండి అంటుంది. स्त्रियां थोड़ा भावुक होती हैं। స్త్రీలు కొంచెము बच्चे के पैर पालने में नजर आ जाते हैं ना। పిల్లల్ని పెంచేటప్పుడే తెలిసిపోతుంది కదా. ये बच्चा कैसा होगा उसका पैर से पता लग जाता है, ऐसे कहावत है। వాళ్ళు పెరిగి ఎలాంటి వారు తయారవుతారో అప్పుడే తెలిసిపోతుంది. हरकतों से पता चल जाता है एक इंसान की
क्या पश्चातापी विश्वासु है या अफसोस करके आया वाला विश्वासु है? వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టే అర్థమైపోతుంది ఏదో బాధగా విచారంగా వచ్చి కూర్చుంటున్నారా నిజమైన పశ్చాత్తాపంతో వచ్చి కూర్చుంటున్నారా. लेकिन जब वो मेरे पास आती थी कैसा बात करती थी? నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఎలా మాట్లాడేదో తెలుసు. जैसे मुझसे उससे ज्यादा कोई प्यार, मुझे ना उससे ज्यादा कोई प्यार ही नहीं करता. She is the person who loves me the most in this world. నాకంటే ఎక్కువగా ఈమెను ఎవరూ ప్రేమించరు అన్నంతగా ప్రేమగా నాతో మాట్లాడేది. सबकी बातें बताने का, అందరి విషయాలు వచ్చి చెప్పేది. उनके जिंदगी में ये प्रॉब्लम है, मम्मी उनके लिए प्रेयर करो. వాళ్ళ జీవితంలో ఈ ప్రాబ్లం ఉంది, మమ్మీజీ ప్రేయర్ చేయండి. मैंने सोचा मुझे जो प्रॉब्लम नहीं पता होती, सारी कलीसिया के लोगों की इसको कैसे प्रॉब्लम पता होती है? నాకు వాళ్ళ సమస్య ఏందో తెలియదు, అన్ని కుటుంబాల సమస్యలు ఈమెకెట్లా తెలుసు? उसने एक गिरोह बना लिया था. గిరో गैंग, मैं गैंग बोलती, टीम. ఆమె ఒక గ్యాంగ్ తయారు वो చేసుకున్నది. गुंडा गैंग बोलती हूँ मैं उसको. गुंडा गैंग बोलो. गुंडा बोले गुंडा- तो डाकू. గుండా గ్యాంగ్ తయారు చేసుకుంది. तेलुगु में गुंडा गुंडा। इसको बोलते हैं. నై, గుండు బోల్. अच्छा ठीक है. हालेलुया. హల్లెలూయా. तो उसने गुंडा गैंग बना लिया. గుండా గ్యాంగ్ తయారు చేసుకుంది. उसके बारे में मुझे 10 साल पहले भी एक लड़की ने बोला था. ఆమె గురించి 10 సంవత్సరాల క్రితం కూడా ఒక అమ్మాయి చెప్పింది నాకు. एक लड़की थी रश्मिता, इंजीनियर फ्रॉम ओडिशा. ఒరిస్సా నుంచి రష్మిత అనే ఇంజనీర్ ఉండేది. Came to Pune for job with her husband. ఆమె తన భర్తతో కలిసి ఉద్యోగం కోసం వచ్చింది. And she पुणे में आने के बाद उसके हस्बैंड को बैंगलोर जाना था 3 महीने के लिए. 3 నెలల కోసము పని కోసం ఆ భర్త బెంగళూరు వెళ్ళాలి. किसी ट्रेनिंग के लिए गया. ఏదో ట్రైనింగ్ కోసం न्यूली వెళ్ళాలి. मैरिड कपल. కొత్తగా పెళ్ళైన దంపతులు. एंड उसका हस्बैंड बोला मम्मी जी आपके पास चर्च में रह लेगी 3 महीना. మమ్మీజీ మీ దగ్గర 3 నెలలు ఉంటుంది. अरे बच्चे जब चर्च में रहने के लिए आते हैं तो बहुत खुशी होती है. పిల్లలు ఎవరైనా మందిరంలో ఉండడానికి వస్తే నాకు చాలా సంతోషం. पता नहीं बच्चे चारों तरफ रहे तो बहुत अच्छा लगता है. పిల్లలు నలుదిక్కుల అందరూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటది. अकेले खाना भी नहीं जाता. ఒంటరిగా తినాలని కూడా అనిపించదు. एक बात बोलती हूँ. ఒక విషయం చెప్తాను. पास्टर जी ने ना పాస్టర్ बिरयानी बनवाई भाभी से. పాస్టర్ అమ్మ గారితో బిర్యానీ చేయించారు. दिन में खा लिया. దినంలో తిన్నాను. सो गए सब लोग. అందరూ పడుకున్నారు. नहीं खा रहे थे दिन में. అందరూ తింటున్నారు. तो इतने में ये आ गया. व्हाट इज योर नेम? लिट्टू. అంతలో లిట్ వచ్చినాడు. इसको देख करके నేను చూసి पास्टर खा रहे थे. పాస్టర్ గారు తింటున్నారు. उनके चेहरे पे जैसे प्रकाश नहीं आता सूरज का. పాస్టర్ గారి మొహంలో సూర్యుని లాగా ప్రకాశం వచ్చింది. प्रभु मेरे दिल की इच्छा पूरी कर दिया. मैं चाह रहा था कोई तो आ जाए, तू आ जाए. ప్రభువా నా హృదయంలో నేను కోరుకున్నాను ఎవరన్నా రావాలని నువ్వు వచ్చినవురా అని అన్నాడు. चल बैठ बैठ खाना खाना खा. రా వచ్చి కూర్చో తిను అన్నాడు. मैं तो खा के आया हूँ. मम्मी ने भी बिरयानी बनाई है. నేను తినే వచ్చినాను, నేను కూడా బిర్యానీ अरे తినొచ్చాను. खा ले रे, थोड़ा खा ले. అరే కొంచెం తినురా. अपना छोड़ के उसके साथ कन्वर्सेशन कर रहे हैं. अपना खाना जो మమ్మల్ని అందరినీ పక్కకు పెట్టి ఆయనతో మాట్లాడుతున్నాడు. इतना बनाते हैं पास्टर जी आप घर में खाना, कोई भी आके खा लेगा. పాస్టర్ గారు ఎంత వండిపిస్తారంటే ఎవరైనా వచ్చి తినాలి. चलो खा के सब लोग सो गए. అందరు తిని పడుకున్నారు. शाम को पधारे कौन? हारून महाराज. సాయంకాలం అరుణ్ వచ్చినాడు. एक और बच्चा आया. आप ही का बच्चा आया. तुम्हारा छोटा भाई आया. ప్రీతం వచ్చినాడు. और एक और आया. ప్రణీత్ వచ్చినాడు. हाँ 3 बच्चे थे ना 3 टोटल. बच्चे थे. खाना खिलाओ. ఖానా కిలో అంటే डाइनिंग टेबल पे. డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టండి. और खिलाओ और खिलाओ और खिलाओ. ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి. I said okay. నేను అన్నాను సరే. I love that. I love that. అది నాకు చాలా ఇష్టమైంది. I love that. నేను నిజంగా దాన్ని ప్రేమిస్తున్నాను. That is a love of God, nothing else. అది దేవుని ప్రేమనే తప్ప మరి వేరొకటి కాదు. హల్లెలూయా. Pastor loves you a lot. సేవకుడు పాస్టర్ గారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. He want to involve you in all the areas of his life. ఆయన జీవితంలో ఉన్న ప్రతి చోట మీరు ఉండాలని ఆశపడుతున్నాడు. कुछ भी डाइट का खाना खाते दीदी जी खाओ. ఏదైనా డైట్కి సంబంధించి తినేది ఉంటే అది కూడా తినండి అక్కయ్య అంటే. अमरूद खाएगा कोई भी बच्चा रहेगा ना, इधर आ, अपने में से निकाल के देता है. ఆ జామ పండు తింటున్నప్పుడు ఎవరైనా వచ్చినా కూడా ఆయనలో నుండి తీసి ఇస్తాడు. मैं पता है कितनी स्ट्रांग लेडी हूँ. నేను ఎంత బలమైన స్త్రీనో తెలుసా. मेरे को कोई रुला नहीं सकता.
నన్ను ఎవరు ఏడిపించలేరు. ये ऑल्टर मुझे पिघला देता है, నన్ను ఈ ఆల్టర్ आई गेट मेल्टेड हेयर, నేను ఇక్కడ కరిగిపోతాను. और परमेश्वर का प्रेम रुला देता है। దేవుని ప్రేమ నన్ను ఏడిపిస్తుంది. इंसान को पहचानो। మనుషుని గుర్తుపట్టారా? फर्स्ट मैसेज याद रखना, मैं भी याद रखूंगी। మొదటి సందేశము గుర్తుపెట్టుకోండి, నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. आपको तो पता भी नहीं, इनको भी नहीं पता। आराधना के समय मैंने एक मन्नत मांगी। వీళ్ళకు తెలియదు, మీకు తెలియదు, నేను ఆరాధిస్తున్న సమయంలో ఒక మొక్కుబడి చేశాను. नाइट प्रेयर जब थी, जब होली स्पिरिट में मैं डांस कर रही थी, तब मैंने एक मन्नत मांगी। రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన, అమావాస్య ప్రార్థన రోజు కూడా నేను ఆరాధనలో డాన్స్ చేస్తూ ప్రార్థన, सुबह भी मैंने एक मन्नत मांगी। ఉదయంన కూడా నేను మొక్కుబడి చేశాను. पास्टर जी को कैसे पता आज मन्नत का मैसेज बोलना है? పాస్టర్ గారికి ఎలా తెలుసు ఈ రోజు మొక్కుబడి చేయాలని? हमारी सुबह बिल्कुल बात नहीं हुई। ఉదయం हम संडे बात नहीं करते ज्यादा, ఆదివారం ఎక్కువగా మేము మాట్లాడడం, होली स्पिरिट के साथ बात करते हैं। పరిశుద్ధాత్మతో మేము ఎక్కువగా మాట్లాడతాం. आज मैसेज क्या था? ఈరోజు మెసేజ్ ఏంటి? मन्नत। మొక్కుబడి. मन्नत, మొక్కుబడి. मुझे विश्वास है, నాకు విశ్వాసం ఉంది, मैंने जो मन्नत मांगी है నేను మొక్కుకున్న మొక్కుబడి प्रभु ने वो पूरी कर दी। దేవుడు దాన్ని నెరవేర్చాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ताली नहीं बजाओगे? చప్పట్లు కొడదాం. कर देगा नहीं, वो कर दी। చేస్తాడు కాదు, చేశాడు. ये मेरा विश्वास है। అది నా విశ్వాసం. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. सो वो रश्मिता का हस्बैंड बैंगलोर चला गया। రష్మిత హస్బెండ్ బెంగళూరు వెళ్ళిపోయాడు. अच्छा, आप लोग सो ही नहीं रहे हो, क्या चक्कर है? మీరు ఎందుకు వండుకుంటలేరు? ఏం నడుస్తుంది? हालेलुया। ఎవరు వండుకుంటలేరు. होली स्पिरिट हैज टेकन कंट्रोल, है ना? పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. हालेलुया, हालेलुया। प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. तो रश्मिता क्या करती थी? सुबह सुबह उठती थी, రష్మిత ఉదయంనే లేచేది, मेरे बेडरूम के बाहर खड़ी होती थी, నా బెడ్రూమ్ బయట నిల్చునేది. वो देखती थी 8:30 बजे माता जी के उठने का टाइम है। ఉదయం 8 గంటలకు మమ్మీ గారు లేసే టైం. उस समय मेरा ऑपरेशन हुआ था। అప్పుడు నాకు ఆపరేషన్ జరిగింది. बाहर खड़े होके, मम्मी जी मैं आई कम इन, మా మమ్మీజీ మే కమిన్ అని అడిగేది. నేను రావచ్చా లోపటికి? क्योंकि वो पानी की आवाज सुनती थी ना वॉशरूम में, उसको लगता था मम्मी उठ गए। ఆ బాత్రూంలో నీళ్ళ శబ్దం విని మమ్మీజీ లేచిపోయారని, ఆమెకు లేచారని అర్థమయ్యేది. या सुन के उठ जाती थी पानी की आवाज को कि मम्मी उठ गई है। ఆ నీళ్ళ శబ్దం విని అమ్మ లేచిందని ఆమెకు అర్థమయ్యేది. मम्मी मैं आई कम इन, మమ్మీ నేను లోపలికి రావచ్చా? चाय ले आओ। చాయ్ తీసుకురావాలా? चाय दे दिया। नाश्ते में क्या खाएंगे? నాస్తాలో ఏం తీసుకుంటారు? नाश्ता भी दे दिया। నాస్తా కూడా పెట్టేస్తుంది. हो गया काम। అయిపోయిందా పని? फिर मेरे पास आती थी, మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. मेरे जीवन के बारे में पूछती थी, నా జీవితం గురించి అడిగేది. यीशु में कैसे आए, ఎలా వచ్చారు कैसा దేవుడు? बाइबल पढ़ने का, ఎలా బైబిల్ कैसा చదవాలి? क्या करने का। ఎలా చేయాలి? शी इज इंजीनियर, ఆమె ఇంజనీర్. हाईली क्वालिफाइड। ఆమె ఎక్కువ हिंदी చదువుకున్న, आता, इंग्लिश आता, ओडिशा आता, मराठी भी थोड़ा थोड़ा आने लगा था। హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఒరిస్సా అన్ని వచ్చు ఆమెకు. उस लड़की को, ఆ అమ్మాయికి ये अहीतोपेल जो हमारे कलीसिया का है, మా సంఘంలో ఉన్న एक అహితోపేలు, बार कहीं तो कोई मेला मेला लग गया, मेला या कहीं पे जाने था, ఎక్కడ ఒక మేళ లాంటిది జరిగేది, అక్కడికి వెళ్ళాల్సి ఉండే. तो वो सारे अपने गुंडों को इकट्ठा करके उधर लेके जाने वाली थी। ఆ గుండా గ్యాంగ్ అంతా సమర్కూర్చి వెళ్ళేది. हमको नहीं पसंद है मेला, నాకు అట్లాంటి మేళ ఇష్టం లేదు. मेले में भी हमारा दिल अकेला रहता है। ఆ మేళలో కూడా నేను ఒంటరిగానే ఫీల్ हमको అవుతాను. यीशु ही मेला है, నాకు ఏసైనే మేళ. यीशु में ही दुनिया की भीड़ नजर आती है। ఏసైలోనే జన సమూహం అంతా కనబడుతుంది. अरे चल, सब लोग जा रहे हैं, అరే అందరు కలిసి వెళ్తున్నారు, तू क्या ये खूंटी से बंधी रहती है, बोली उसको। నువ్వు ఎప్పుడు ఇక్కడ ఈ మొద్దుకు కట్టబడి ఉంటావు ఏంది అని అన్నది. क्या बोली उसने? కూటి సే तू బంధ. क्या खूंटी से बंधी रहती, मेरे को खूंटी बोली उसने। ఆమె నన్ను కూటి అన్నది. नए विश्वासों को कैसा खराब करना उसने चालू कर दिया था। ఆమె కొత్త విశ్వాసును ఎలా పాడు చేయాలో అప్పుడు ప్రారంభించింది. पता है उसने क्या जवाब दिया? ఆమె ఏం చెప్పిందో తెలుసా? मैं तो दूध देने वाला पशु हूँ, इसलिए मैं इस खूंटी से ही सही बंधा रहूंगा। నేను పాలిచ్చే పశువును గనుక ఈ కూటికే కట్టబడి ఉంటానని జవాబిచ్చింది. मैं जंगली सांड के जैसे नहीं हूँ किधर भी घूमूं। నేను అడవి పశువులాగా అటు ఇటు తిరుగా అని उसके చెప్పింది. बाद उसने उसको कभी नहीं टच किया। ఆ తర్వాత ఎప్పటికీ ఆమెను టచ్ చేయలేదు ఇక. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. बिलाम के जैसे बात करते परमेश्वर के दास के साथ, బిలాములాగా దేవుని సేవకులతో మాట్లాడతారు. मन के अंदर कुछ और रखते हैं और सवाल पूछते हैं,
లోపట ఒక విషయంను పెట్టుకొని బయటకు వేరే ప్రశ్నిస్తారు. डर नहीं आता, భయం అవ్వదా? बिल्कुल डर नहीं आता. వాళ్ళకి ఏమాత్రం భయం ఉండదు. बस जो बात हम पूछ रहे हैं उसको एक बार पूछेंगे, 10 बार भी पूछेंगे. ఒక విషయం అడగాలంటే ఒకసారి కాదు 10 సార్లైనా అడగొచ్చు. परमेश्वर का दास हमारे में यस बोलना, ओके. మన కోసం దేవుని సేవకుడు అవును సరే అని చెప్పాలి. అప్పటిదాకా बिलाम के जैसे सवाल पूछते हो आप బిలాములాగా ప్రశ్నిస్తున్నారా మీరు కూడా? कि अब्राहम के जैसे पूछते हो? లేదా అబ్రహాములాగా అడుగుతున్నారా? हालेलुया. హల్లెలూయా. अब्राहम के जैसे पूछते हो? అబ్రహాం వల్ల అడుగుతున్నారా? परमेश्वर के दास, దేవుని సేవకుడా, आपकी अगली किसको बचाने की योजना है? మిమ్మల్ని మీరు ఎవరిని రక్షించాలి? తర్వాత किस जगह पर हमको जाल फेंकना है? ఎక్కడ వల వేయాలి? किसको बचाया जाए? ఎవరిని రక్షించాలి? अब्राहम परमेश्वर से पूछा, అబ్రహాము దేవుణ్ణి అడిగాడు. क्योंकि वो लोत को बचाना चाहता था. ఎందుకంటే లోతును और उसने కాపాడాలనుకున్నాడు. परमेश्वर को मनाया कि नहीं मनाया? దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడా లేదా? लेदा. हालेलुया. హల్లెలూయా. प्रभु मान गए. దేవుడు ఒప్పుకున్నాడు. अब्राहम के जैसे बात करे तो क्यों नहीं मानेगा परमेश्वर का दास అబ్రహాం आपके లాగా బ్రతిమలాడితే దేవుడు ఎందుకు ఒప్పుకోడు? लिए? हालेलुया. హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. बिलाम के जैसे नहीं, मेरे पास बिलाम के जैसे बात करने वाले थे, लोग चले गए. నా దగ్గర బిలాం లాగా మాట్లాడే వ్యక్తులు ఉండేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళిపోయారు. आप लोग पश्चाताप करके बैठे हो. మీరందరు పశ్చాత్తాపంతో కూర్చున్నారా ఇక్కడ? मेरे पास कुछ लोग पश्चाताप करके वापस आए. నా దగ్గరికి కొంతమంది పశ్చాత్తాప పడి తిరిగి వచ్చారు. वो भी खूंटा तोड़ के भाग गए थे. వాళ్ళు కూడా ఆ కూటిని తొలగించుకొని పారిపోయిన अच्छा వాళ్ళే. दुनिया ने जूते मारे उनको. ఆ లోకం బాగా చెప్పులతో वचन का अकाल पड़ गया. వాక్యం కరువైపోయింది. परमेश्वर के चुने हुए थे, वो वापस आ गए. వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. हालेलुया. హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. हालेलुया. Praise the दिस इज द गुड न्यूज. ఇది శుభవార్త. उसके अंदर रिजरेक्टेड लाइफ है आज जो लोग आए हैं. ఈ రోజు వారు తిరిగి వచ్చిన వారి లోపల పునరుద్ధాన జీవం ఉన్నది. और अब्राहम के जैसे बात करते हैं, ఇప్పుడు అబ్రహాం లాగా మాట్లాడతారు, पूछते हैं. అడుగుతారు. मुझे पर्सनली फाइनेंशियल हेल्प भी करते हैं. నాకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం కూడా చేస్తారు. मैं उनको बोलती हूँ नहीं. నేను అంటాను వద్దు. कहते नहीं, आप हमारी माँ हो. లేదు లేదు మీరు మా తల్లి आपके అంటారు. सगे बेटे से नहीं लेते क्या? మీ సొంత కొడుకైతే మీరు తీసుకోరా? दे कम टू मी पर्सनली. వాళ్ళు వ్యక్తిగతంగా నా దగ్గరకు వస్తారు. हालेलुया. హల్లెలూయా. अपनी माँ को हम कैसे देखभाल करते हैं, आपको करते हैं. हालेलुया. మా తల్లిని ఎలా చూసుకుంటామో మేము మిమ్మల్ని కూడా అలాగే इसका చూసుకుంటాం. मतलब ये नहीं है मुझे पूरी सैलरी दे देते हैं. प्लीज डोंट टेक इट इन अदर. పూర్తి శాలరీ అంతా నాకు ఇస్తారని మీరు అనుకోకండి. हालेलुया. హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. हालेलुया. ప్రైజ్ ద లార్డ్. जिसके कान हो वो सुन ले. చెవులున్నవారు వినండి. खूंटी मिली आपको, మీకు కూటి దొరికిందా? बंधे रहो. కట్టబడి ఉండండి. बंधे रहो ना. కట్టబడి ఉండండి కదా. खूंटी मिले इतनी भी औकात नहीं थी हमारी. ఆ కూటి కూడా దొరికేంత యోగ్యత కూడా లేదు మనకు అసలు. गेट आउट, अंदर आने का नहीं. कुछ लोग ऐसे भी बोलते हैं, पास्टर्स लोग. కొంతమంది సేవకులు లోపటికి కూడా రావద్దు బయటకు వెళ్ళిపో అనే వాళ్ళు కూడా ఉన్నారు. रिपेंटेंस वालों के लिए कोई जगह नहीं बोलते हैं. ऐसे भी गलत लोग हैं सिखाने वाले. పశ్చాత్తాపడి వచ్చే వాళ్ళకు స్థలమే లేదు అని చెప్పే సేవకులు కూడా ఉన్నారు. एक बार गलत किया तो तू हमेशा गलती करेगा बोल के नहीं, अपना काम खराब करते नहीं, वो नहीं लेते उनको. ఒకసారి తప్పు చేసి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మా పని పాడు చేస్తారని రానివ్వరు. ऐसे लोग हैं जो आके खराब करते हैं काम को. ఇలాంటి వ్యక్తులు పని పాడు చేసే వాళ్ళు ఉంటారు. इजरा को पता चला खूंटी चाहिए मुझे. ఇజ్రాకు అర్థమైంది నాకు ఒక కూటి కావాలి, ఆశ్రయం కావాలి. कुछ लोग है ना, एक छोटी सी बात बताती हूँ. ఒక చిన్న మాట చెప్తాను. एक कारपेंटर था. ఒక కార్పెంటర్ వడ్రంగి వాడు कारपेंटर लकड़ी का काम करता है ना. వడ్రంగి వాడు కట్టె పని చేస్తాడు కదా. कारपेंटर के पास एक कितना बड़ा लकड़ी का टुकड़ा था. ఆ వడ్రంగి వాని దగ్గర కట్టె ఉన్నది. उसने लकड़ी के टुकड़े को बीच से काट दिया ఆ కట్టెని మధ్యలో కోసాడు. और उसमें खूंटी फंसा के खाना खाने चला गया. అందులో ఆ కూటి మొల लोहे की खूंटी कारपेंटर के पास रहती है, మొల పెడతారు కదా పెద్దది, అది పెట్టేసి వెళ్ళాడు తినడానికి. क्योंकि उसे आगे उस पे काम करना था. తర్వాత వచ్చి పని చేయాలి. खूंटी को नहीं लगाए तो लकड़ी जुड़ जाती है, उसका मेहनत बेकार हो जाता है. नहीं क्या, खूंटी लगा दिया. ఆ మొల దాన్ని ఏమంటారు, కట్టె మధ్యలో పెద్దది పెడతారు కదా. तो उस इलाके में एक बंदर रहता था, बंदर राव.
ఒక బందరు ఉండే, ఒక కోతి ఉన్నది. बंदर था उधर एक. అక్కడ కోతి ఉన్నది. Monkey was very mischievous. ఆ కోతి చాలా చిలిపిది. सबके काम बिगाड़ता रहता था. అందరి పనులు పాడు చేస్తుంది. किसी ने बाहर दाल सुखा दिया तो दाल को खराब कर देता था, कपड़ा फाड़ देता था, कुछ भी गड़बड़ करता रहता था बंदर. బయట ఆరబోసినవి పాడు చేసేది, బట్టలు పాడు చేసేది, అన్ని ఏదేదో చేసేది. The most mischievous animal बंदर. అతి చిలిపైన జంతువు ఏదంటే కోతే. तो वो बंदर उधर भी आ गया कारपेंटर की लकड़ी के पास. ఆ కోతి ఈ కార్పెంటర్ వడ్రంగి వాని దగ్గరకు వచ్చి, उसमें एक खूंटी थी ना, అక్కడ కూటి ఉంది కదా, उसको खींचने लगा. దాన్ని లాగడానికి ప్రయత్నిస్తుంది. उसको खींचे तो कारपेंटर का काम खराब हो जाता है. దాన్ని లాగేస్తే కార్పెంటర్ చేసే పని పాడైతుంది. उसको फिर से मेहनत करना पड़ता है. మళ్ళీ కష్టపడాలి. वो बंदर जो है बैठा ही इसको खींचूंगा, उसने उसको खींचा. అది కష్టపడి తీయాలని తీసింది. तो बंदर की तो लंबी पूंछ होती है. ఆ కోతికి ఇంత పెద్ద తోక ఉంటుంది. उसकी पूंछ लकड़ी में फंस गई. ఆ తోక వచ్చి ఆ కట్టెలో ఇరుక్కపోయింది. जो वो खूंटी को खींचते खींचते खींच दिया उसने. ఆ కూటిని లాగేసింది మొత్తం. खूंटी खींच गई लेकिन उसकी पूंछ फंस गई लकड़ी में. ఆ కూటి వెళ్ళింది కానీ దాని తోక అందులో ఇరుక్కపోయింది. इतने में मालिक आ गया, इतने में कारपेंटर आ गया. అంతలోనే కార్పెంటర్ వచ్చాడు. और कारपेंटर से डर के वो भागा भागा, पूंछ तो लकड़ी में फंस गई. అది కార్పెంటర్ని చూసి పారిపోవాలని చూసింది కానీ దాని తోక అందులో ఇరుక్కున్నది. वो पूंछ टूट गई उसकी, वो भाग गया. దాని తోక తెగిపోయింది, అది పారిపోయింది. तो उसको जब भी लोग देखते हैं ना, ఎప్పుడైనా దాని ప్రజల్లో ये पूंछ कटा बंदर है, ఆ తోక తెగిపోయిన కోతి అంటారు. इसकी पूंछ वहां पे कटी थी. దాని తోక అక్కడ తెగిపోయింది. वो कुछ लोग ऐसे बंदर के जैसे होते हैं, కొంతమంది ఈ కోతుల్లాగా ఉంటారు. दूसरे के काम को बिगाड़ने का. ఇతరుల పనిని పాడు చేస్తారు. तुम्हारी पूंछ भी कटी हुई है. మీ తోక కూడా తెగిపోయింది. जिसके कान हो वो సున్లే. ఎవరి చెవులు ఉన్నాయో జాగ్రత్తగా వినండి. हालेलुया, हालेलुया, प्रेज द लॉर्ड. अरे वो जो गैंग था ना, मंदिर में फास्टिंग प्रेयर में आने का प्रॉब्लम, उनको चर्च में 100% आने का प्रॉब्लम, बहुत प्रॉब्लम था उनको. ఆ గుండా గ్యాంగ్ ఉన్నారు కదా, ఫాస్టింగ్ ప్రేయర్ అన్నా రావడానికి ఇబ్బంది, ఏ ప్రేయర్స్ కి రావాలన్నా ఇబ్బంది వాళ్ళకు. अरे फंक्शन में ऐसा रेडी होके जाते हैं, एक से एक साड़ियां निकालते हैं, जीन्स पैंट निकालते हैं, माय गुडनेस, अलग अलग तरह के लिपस्टिक निकालते हैं. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎన్ని రకాల చీరలు, జీన్స్ ప్యాంటు, రకరకాల లిప్స్టిక్స్ వేసుకొని వెళ్ళేవారు. పట్టు చీర కట్టి, అరే జీను ప్యాంటు తోటి పట్టు చీర కట్టి. अच्छा तुम लोग गाओ, आप लोग गाइए. పట్టు చీర కట్టి, అరే జీను ప్యాంటు దొరిగి, పట్టు చీర కట్టి, అరే జీను ప్యాంటు దొరిగి, ఫంక్షన్లకు పోతారు ఉరుకులాడుకుంటా, అరే పెళ్ళిళ్ళకు పోతారు ఎంతో సంబరంగా. హల్లెలూయా, హల్లెలూయా. गाना पूरा नहीं आता था, तो मैं और भी गाती थी. పూర్తిగా వస్తే ఇంకా వాడతాను. बट मैं ना यहाँ पे 1 वीक से 2-3 मैसेजेस में देख रही हूँ आपको चर्च में. 2-3 సందేశాలు ఇచ్చాను కనుక ఈ మందిరంలో మీరు చూశాను. आप इतना अच्छा प्रभु से मिलने के लिए बन के आते हो. దేవుని కలుసుకోవడానికి ఇంత మంచిగా వస్తారా మీరు? Salute to you. మీకు సెల్యూట్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. I like this. నాకు ఇష్టం ఇది. Hallelujah. హల్లెలూయా. So खूंटी मिल गई है तो चिपके रहो. మీకు ఆ కూటి ఆశ్రయం దొరికినప్పుడు దానికి కట్టుబడి ఉండండి. Hallelujah. आगे पढ़ेंगे ముందుకెళ్దాం. क्योंकि आप सो नहीं रहे हैं. ఎందుకంటే మీరు పడుకుంటలేరు కదా. ఎజ్రా इसका 9 अध्याय 9వ అధ్యాయము और उसका जी आगे हम पढ़ेंगे. जी वचन बोलिए. 7వ వచనము మనం చదువుకుందాము. ఎజ్రా 9:7. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. हालेलुया. హల్లెలూయా. अब एज्रा क्या कहता है? ఇప్పుడు ఎజ్రా ఏమంటున్నాడు ఇక్కడ? एज्रा कहता है ఎజ్రా అంటున్నాడు कि अब प्रभु के पास आने के चलते ఇప్పుడు ప్రభు దగ్గరికి రావడానికి हमको नया जीवन मिला है. మాకు నూతన జీవము కలిగింది. ऐसा ही लिखा है.
ఆ, हमको नया जीवन मिला है। నూతన జీవం మాకు కలిగింది. मैं पढ़ती हूँ आपके लिए। 9 में हम लोग कंक्लूजन पर पहुंचे बिना कैसे समाप्त कर सकते हैं? हाँ, 9 हम दास तो हैं ही, परंतु हमारे दासत्व में हमारे परमेश्वर ने हमको नहीं छोड़ दिया, वरन फारस के राजाओं को हम पर ऐसे कृपालु किया कि हम नया जीवन पाकर अपने परमेश्वर के भवन को उठाने और उसके खंडरों को सुधारने, और हमें यहूदा और यरूशलेम में आड़ मिली है। 9 నిజముగా 9వ వచనం 9:9 నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యంలో మమ్మను విడువక పారసీకపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేం పట్టణమందును మాకు ఒక ఆశ్రయం నిచ్చుటకు కృప చూపించితివి. प्रेज द लॉर्ड, ప్రైజ్ ది లార్డ్. हालेलुया, हालेलुया। हालेलुया। वो कहता है खूंटी मिलने से हम पर बड़ी कृपा हुई है, మాకు ఈ ఆశ్రయం కలగడం ద్వారా కృప కలిగింది. और अब हम प्रभु के कहना है वो, యా. और अब हम प्रभु के घर को देख सकते हैं। ఇప్పుడు మా దేవుని మందిరంను మేము చూడగలుగుతాము. हम प्रभु भोजन में शामिल हो सकते हैं, ప్రభు భోజనంలో మేము పాల్గొనగలుగుతాము. स्तुति आराधना कर सकते हैं। స్తుతి ఆరాధన చేయగలుగుతాము. मेरे खुशी का ठिकाना नहीं है, నా సంతోషం పట్టజాలదిగా, मेरे दुख के दिन खत्म हो गए, నా దుఃఖ దినములు సమాప్తములైనవి, मैं जेल से आजाद हो गया हूँ। నేను జైలు నుంచి స్వతంత్రుడనైనాను. और वो कहता है ఇంకా అంటాడు, मुझे नया जीवन मिला है। నాకు నూతన జీవము దొరికింది. तारीफ करें खुदा की। చప్పట్లు కొడదాం. हमको फिर से आने दिया, मुझे नया जीवन मिला है। నన్ను తిరిగి రానిచ్చాడు గనుక నాకు నూతన జీవం కలిగింది. I have got the resurrected life, నేను పునరుద్ధాన జీవమును పొందుకున్నాను. और इस जीवन को मैं अब खोने नहीं दूंगा, ఈ జీవమును ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోను. और मैं ये जगह किसी को नहीं दूंगा, ఈ స్థలము ఇంకా నేను ఎవ్వరికి ఇవ్వను. और मैं किसी कारण से अब प्रभु की खूंटी को छोड़कर नहीं जाऊंगा, ఈ దేవుడిచ్చిన ఈ కూటి స్థలంను విడిచి నేను ఎవ్వరితో వెళ్ళను. और अब मैं और मेरे साथी मिलकर నేను నా నా తోటివారు కలిసి, जिन लोगों को प्रभु का मंदिर का वैल्यू है वो और मैं मिलकर దేవుని మందిరము ప్రాముఖ్యత తెలిసిన వారు నేను కలిసి प्रभु के घर को दोबारा बनाएंगे। దేవుని ఇంటిని తిరిగి కడతాము. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. ऐसी चाहत पुनरुत्थित लोगों के अंदर होती है। ఇటువంటి కోరిక, ఆశ పునరుద్ధానం చెందిన వ్యక్తులలో ఉంటుంది. हम जो भी करेंगे प्रभु के मंदिर के लिए करेंगे। మనం ఏమి చేసినా దేవుని మందిరం కోసం చేస్తాము. हालेलुया, హల్లెలూయా. बस वही उसका जीवन है, అంతే, అదే వారి జీవితం, वही उसका जिंदगी है। అదే వారి జీవితం. सब लोग हम मिलकर वही करेंगे, అందరం కలిసి అదే చేద్దాం. और वो जी जान से प्रभु के मंदिर का पुनर्निर्माण करते हैं। వారు తమ ప్రాణముతో జీవముతో కలిసి దేవుని మందిరంను పునర్నిర్మిస్తారు. और वो क्या कहता है? వారేమంటారు? अगर हम खुदा के घर की दीवार को बनाएंगे तो पुनर्निर्माण करेंगे, अगर इस दीवार का तो దేవుని మందిరం యొక్క గోడలను మనము తిరిగి నిర్మించినట్టయితే, ये प्रभु के घर की दीवार है, अगर हम मिलकर बनाएंगे तो దేవుని మందిరపు గోడను మనమందరం కలిసి కట్టితే, कहता है फिर हम इससे आड़ लगा के खड़े होने पाएंगे। మనము దాని మీద ఆశ్రయం పొంది నిల్చోవచ్చు. ये दीवार भी आपने बनाई, ఆ గోడ మీరు కట్టలేరు, आपने मेहनत करी, మీరు కష్టపడ్డారు. आज इस पे आड़ लगा के आप ही तो खड़े हो। మీరు ఈ విధంగా ఆనుకొని మీరే ఈ రోజు ये दीवार నిలబడగలుగుతారు. आप ही को तो सहारा दे रही है। ఆ గోడ ఇప్పుడు మీకే ఆశ్రయంగా ఉంది కదా. किसने बनाई ये? ఎవరు చేశారు ఇది? प्रभु के लोगों ने, దేవుని ప్రజలు కదా. जो खूंटी से बंधे रहते हैं।
ఆ కూటికి కట్టబడిన వారే కదా. हमें यहूदा और जेरूशलेम में आड़ मिले, बस परमेश्वर के मंदिर की आड़ चाहिए, दीवार की आड़ चाहिए. దేవుని మందిర స్థలంలో దేవుని గోడ ఆశ్రయంగా మనకు కావాలంతే. मुझे और कुछ नहीं चाहिए. నాకు ఇంకేది వద్దు. किसी इंसान का सहारा नहीं चाहिए. ఏ మనుష్యుని ఆశ్రయము వద్దు. अधर्म की कमाई का सहारा नहीं चाहिए. అన్యాయం చేత సంపాదించిన కొద్దు. मुझे पाप का सहारा सुख नहीं देता. ఆ పాపము నాకు సుఖమునివ్వదు. ऐसा कौन कह सकता है? ఇలా ఎవరు అనగలుగుతారు? एजरा ఎజ్రా और शात्रजपल्ली कलीसिया के लोग. శాత్రస్పల్లి సంఘపు వారు. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. जो लोग पश्चाताप करके वापस आए हैं वो मंदिर को बनाएंगे పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన వారు మందిరాన్ని కడతారు కదా. और परमेश्वर हमारे आत्मिक मंदिर को बनाएगा. దేవుడు మన ఆత్మీయ మందిరాన్ని కడుతున్నాడు కదా. जो कुछ भी आप बोओगे उसका फल आप ही तो खाओगे. మీరు విత్తుకున్న దాన్ని మీరే తింటారు కదా పంట. आओ ना गादा. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. सो आप जो भी मंदिर में करोगे एजरा के जैसे, ఎజ్రా వలె మీరు ఏది మందిరంలో చేసినా वो आपको फायदा देगा, आपको सुख देगा. అది మీకు లాభమునిస్తుంది, సుఖమునిస్తుంది. मैं प्रभु के मंदिर का पुनर्निर्माण करूंगा, मेरे मित्र करेंगे, तो हम ही उसकी आड़ में सहारा लेंगे. నేను నా స్నేహితులు కలిసి ఈ మందిరంను నిర్మిస్తే మాకే కదా ఆశ్రయం దొరుకుతుంది. हालेलुया. హల్లెలూయా. तो कौन बनाएगा खुदा के मंदिर को? కాబట్టి ఎవరు దేవుని మందిరం కడతారు? जो अफसोस करके आए, दुख करके आए, या एजरा बनाएगा? ఏదో బాధగా విచారంగా వచ్చిన వాళ్ళ, पुनर्निर्माण. ఎజ్రా లాంటి వ్యక్తుల? हाँ? कौन से वाले बैल हो आप? ఎటువంటి ఎద్దులు మీరు చెప్పండి? कौन सा वाला पालतू पशु हो आप? ఎటువంటి పెంచుకునే పశువులు మీరు? जो ये देख रहा है अभी कोई आ जाए, मुझे 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 लेके जाए, मैं जाऊं उसके साथ, वैसा वाला बैल हो, वैसे वाले गाय हो? ఎవరో వస్తున్నారా లేదా చూసి, నన్ను తీసుకెళ్తున్నారా లేదా చూసి వెళ్ళిపోయే ఎద్దులా? कि मालिक को पहचान लिया वो वाला बैल हो? లేదా మీ యజమానుని గుర్తించిన ఎద్దులా? कितना डांट, प्रभु यीशु मसीह पतरस को डांटे, शैतान बोले. యేసు ప్రభు పేతురును తిట్టాడు, సాతాను నన్ను గద్దించాడు. क्या बोला पतरस? పేతురు ఏమన్నాడు? कहाँ जाऊं? ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? जाओ ना, आप इधर क्यों बैठे हो? వెళ్ళండి కదా, మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? मैं आपसे बात कर रही నేను మీతో అడుగుతున్నాను. हूँ. మిమ్మల్ని. जाइए ना. వెళ్ళిపోండి కదా. बहुत सारे चले गए. చాలా మంది వెళ్ళిపోయారు కదా, प्लीज गो. మీరు కూడా వెళ్ళిపోండి. किसने बांध के रखा है? ఎవరు మిమ్మల్ని కట్టేసి ఉంచారు? जा भाई. వెళ్ళండి. हाँ, क्यों नहीं जा रहे? మరి ఎందుకు వెళ్ళడం లేదు? क्या बोला? మీరు ఎందుకు వెళ్ళడం లేదు? जीवन की बातें तो प्रभु तेरे पास है, मैं कहाँ जाऊं? జీవం కలిగిన నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు ప్రభువా, నిన్ను విడిచి మేము तेरे ఎక్కడికి दिल की వెళ్ళాలి? आवाज को सुन लिया यीशु. మీ హృదయపు శబ్దాలను మాటలు దేవుడు విన్నాడు. मेरे बहन जाना. సహోదరు వెళ్ళొచ్చు కదా, तेरे వెళ్ళిపో. बच्चों के लिए बहुत अच्छा भविष्य है, चली जा. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది, వెళ్ళిపోవచ్చు కదా. जैसे तेरे सामने सामने कुछ लोग चले गए यीशु को छोड़ के, तू भी चली जा. మీ ముందు కొద్ది మంది వెళ్ళిపోయారు కదా, बच्चों का अच्छा पालन पोषण हो जाएगा. వాళ్ళలాగా మీ పిల్లలకు మంచి పోషణ కలుగుతుంది. तू भी जा. నువ్వు కూడా వెళ్ళిపో. हाँ, వెళ్తారా? क्या कहा? ఏం చెప్తున్నారు మీరు? हाँ, उधर से आवाज आई, అక్కడ నుంచి ఏదో శబ్దం వస్తుంది. प्रभु ప్రభువా, मैं कहाँ जाऊं? నేను ఎక్కడికి వెళ్ళాలి? मेरे बच्चे तो నా పిల్లలు तेरे मेज से जो चूर मूर गिरती है उसको खाकर मंदिर में ही पलेंगे. నీ బల్ల మీద నుండి పడి ఉన్న వాటిని తినే కదా పెరిగారు. हालेलुया, हालेलुया, हालेलुया. హల్లెలూయా. మా నాన్న ఇంటిలో ఆనందమే, మా నాన్న ఇంటిలో ఆనందమే, ఆనందమే నాకు చప్పట్లు పడదాం. ఆనందమే నాకు ఆనందమే, ఆనందమే నాకు ఆనందమే, ఆనందమే నాకు ఆనందమే. మా నాన్న ఇంటిలో ఆనందమే, మా నాన్న ఇంటిలో ఆనందమే, ఆనందమే నాకు ఆనందమే, ఆనందమే నాకు ఆనందమే, ఆనంద ఇంటిలో ఆనందమే. మా
लॉर्ड। Praise the Lord. किसने आपको खूंटी से बांध के रखा है, भाग क्यों नहीं जाते? మిమ్మల్ని ఎవరు ఇక్కడ కట్టేసి ఉంచారు కూటీతో, మీరు ఎందుకు పారిపోవడం లేదు? क्यों नहीं भाग रहे हो पता है? ఎందుకు పారిపోవడం లేదో తెలుసా? क्योंकि वो लकड़ी की नाजुक खूंटी कुछ लोगों को नजर आती है, ఆ కట్టెతో పాతబడిన ఆ కట్టె బలహీనమైనదిగా కొంతమందికి కనిపిస్తుంది. मुझे तो वो खूंटी यीशु का प्रेम नजर आता है। నాకైతే ఆ కూటి కట్టె నాకు దేవుని ప్రేమగా గుర్తుంటుంది. मेरे लिए प्यार से खूंटी लगाई है। నా కోసం ప్రేమతో దాన్ని పెట్టారు కూటిని. प्रभु मैं तुझे लिपट के रहूं, मैं कहाँ जाऊं? ప్రభువా నేను నిన్ను హత్తుకొని ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళగలను? हालेलुया। హల్లెలూయా. कुछ बहुएं अपनी मम्मी को बोलती हैं, मेरे को पालतू जानवर के जैसे मेरे सास ने खूंटी पे बांध के रखा है। కొంతమంది కోడళ్ళు అంటారు, మా అత్త నన్ను కట్టి పడేసి ఉంచింది ఇక్కడ, ఎట్టు పోనివ్వదు. और कुछ पति अपनी पत्नी को खूंटी पे बांध के रखते हैं जानवर के जैसे। सच में కొంతమంది భర్తలు తమ భార్యలు ఆ కూటికి కట్టేసినట్టుగా కట్టేసి ఉంచుతారు. आपकी शादी हो गई, अभी आप प्यार के बंधन में बंधे हो कि खूंटी खूंटी बार बार बोलते रहते हो? మీరు వివాహమైన తర్వాత ఆ ప్రేమ బంధం చేత బంధించబడి ఉన్నారా, ఆ కట్టెకు కట్టేసబడినట్టున్నారా? मैं क्या तेरे नौकर हूँ, बैल हूँ जो मैं तेरी खूंटी से बंध के रहूं, तू जो बोले मैं वो करूं? నేను నీ నౌకర్నా, నీ ఎద్దునా, నీ కూటికి కట్టేసబడి ఉన్నానా? నువ్వు ఏది చెప్తే అది వినడానికి? नौकर को साड़ी देते हैं क्या? ఆ నౌకర్కు చీరలు ఇస్తారా? नौकर के लिए फ्रूट्स लाते हैं क्या? నౌకర్ కోసం ఫ్రూట్స్ తెస్తారా? नौकर को सैलरी देते हैं क्या? నౌకర్కి శాలరీ ఇస్తారా? पैसे के टाइम पे, साड़ी के टाइम पे, मम्मी के घर जाने के टाइम पे आप उनके बीवी बन जाते हो। శాలరీ ఇచ్చేటప్పుడు, శారీ ఇచ్చేటప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, सास ससुर की सेवा करने के टाइम पे मैं क्या खूंटी से बांध के रखा है? అత్తమామలకు సేవ చేసే టైంలో నేనేమన్నా నీకు కట్టేసి ఉంచావా నన్ను, నీ నౌకర్నా అంటారు. एटलीस्ट जो लोग रिजरेक्टेड लोग हैं ना, उनके अंदर से ये, उनके फैमिली से ये बात मिट जाना चाहिए, है ना? పునరుద్ధాన జీవం పొందుకున్న మీ లోపల నుండి ఈ విషయం తొలగిపోవాలి కదా. हालेलुया, హల్లెలూయా, हालेलुया। हालेलुया। हमारे जीवन से ये निकल जाना चाहिए। మన జీవితం నుంచి ఇది పోవాలి. रूथ को किसने खूंटी से बांध के रखा? రూతును అక్కడ కూటికి ఎవరు కట్టేసి ఉంచారు? नाओमी कहती है जा, నయోమంటది వెళ్ళిపో అమ్మా, तू जवान है, सुंदर है, तेरा मम्मी दूसरी शादी कर देगा, जा। నువ్వు యవనరాలవు, మీ అమ్మ నీకు వేరే పెళ్లి చేస్తుంది, వెళ్ళిపో. तेरा देवरानी चली गई, तू भी जा। మీ తోటి కోడలు వెళ్ళిపోయి, నువ్వు కూడా వెళ్ళిపో कहते हैं नहीं। అంటది. నేను వెళ్ళను. क्यों नहीं गई? ఎందుకు వెళ్ళలేదు? यीशु के प्रेम की खूंटी से बंधा था वो रिश्ता। యేసయ్య ప్రేమ చేత బంధించబడ్డది ఆ బంధం. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यूसुफ क्यों पोतीफार की पत्नी के साथ नहीं सोया? యోసేపు ఎందుకు పోతీఫర్ భార్యతో పడుకోలేదు? वो एक खूंटी से बंधा था। అతడేమైనా కూటికి కట్టబడి ఉన్నాడా? प्रेम और विश्वास। ప్రేమ, విశ్వాసము. मैं किसी पराई स्त्री के साथ सोकर मेरे प्रभु के साथ विश्वासघात क्यों करूं? నేను పరాయి స్త్రీతో పడుకొని నేను నా దేవునికి నేను ఎందుకు నమ్మక ద్రోహం చేస్తాను? अकड़ अकड़ के जाते हैं चर्च छोड़ के, చర్చి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. मिनिस्ट्री छोड़ के अकड़ अकड़ के जाते हैं, మినిస్ట్రీని, సేవ పరిచర్యను విడిచిపెట్టి इतना వెళ్ళిపోతుంటారు. बड़ा वीडियो डाल देंगे। పెద్ద వీడియోస్ పెడతారు. हम इसलिए जा रहे हैं क्योंकि पास्टर साहब में ऐसी ऐसी कमी है। మేము ఎందుకు వెళ్ళిపోతున్నామంటే పాస్టర్ గారి లోపల ఈ లోపాలు ఉన్నాయి. तेरा वीडियो डाल दिया अगर पास्टर ने, तो मुंह दिखाने लायक नहीं रहेगा। నీ లోపాలు పాస్టర్ గారు బయట పెడితే నీ మొహం చూపించుకోవడానికి ఉండదు. वो परमेश्वर के प्रेम से बंधा है ना, ఎందుకంటే ఆయన దేవుని ప్రేమ वो చేత किसी को కట్టబడి ఉన్నాడు. बेइज्जत नहीं करेगा, ఎవరిని అవమానపరచడు. बहुत बहुत मौके देगा, बहुत मौके देगा। చాలా అవకాశాలు ఇస్తాడు अब మనకు. मैं मेरा मैसेज समाप्त करती हूँ। ఇక్కడ నేను నా సందేశం ముగిస్తాను. परमेश्वर का वचन कहता है, దేవుని వాక్యం సెలవిస్తోంది. टाइटस తీతు గ్రంథము पहला अध्याय మొదటి అధ్యాయము और इसका चौथा वचन। తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము चौथा वचन। तितुस के नाम जो विश्वास के सहभागिता के विचार से मेरा सच्चा पुत्र है। बस इतना ही पढ़ो। टाइटस 1:4 यही लिखा है ना? 14 हाँ 14 4:1-4। నిత్య జీవము సారీ తితుస్ నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయుము.
వ్రాయునది మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. हाँ, तीतुस में लिखा है 1:4 में, तीतुस के नाम जो विश्वास की सहभागिता के विचार से मेरा सच्चा पुत्र है. क्या कहता है? ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? विश्वास की सहभागिता के वजह से मेरा सच्चा पुत्र है तीतुस. అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు తీతు. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. हमारे विषय में परमेश्वर ऐसा कह सकते हैं, మన విషయంలో దేవుడు ఈ విధంగా చెప్పగలుగుతాడా? हम एक दूसरे के साथ के क्यों जुड़े हुए हैं? మనం ఎందుకు ఒకరితో ఒకరు జత కలిసి ఉన్నాం? आप कहीं जाति से, मैं किसी जाति से, నేను ఒక జాతి వర్గం నుంచి, మీరు ఒక వర్గం आप నుంచి, कहीं से, मैं कहीं से, మీరు ఒక దగ్గర, నేను ఒక దగ్గర. हम क्यों जुड़े हैं? మనం ఎందుకు కలుసుకొని ఉన్నాం? किसने हमको खूंटी से बांधा है क्या? ఎవరైనా మనల్ని ఒక కూటికి కట్టేశారా? किसने बांधा है? ఎవరు మనల్ని బంధించారు? हमको ये पता चला है మనకు ఇది అర్థమైంది, कि ये दुनिया का परमेश्वर प्रभु यीशु मसीह है, లోకానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. और उसने हमको पकड़ा है अपना उद्धार कर, हमारा उद्धार करने के लिए, ఆయనే మనల్ని పట్టుకున్నాడు రక్షించుటకు. और वो हमको अपने जैसा बनाना चाहता है. అంతేకాదు ఆయన తన వలె మనల్ని మార్చాలనుకుంటున్నాడు. और हमको अपने जैसा बनाने के लिए తనలాగా మార్చుకొనుటకు उसने हमको कलीसिया दिया है, మనకు ఒక సంఘమునిచ్చాడు, परमेश्वर का वचन दिया है. దేవుని వాక్యమునిచ్చాడు. ये दुनिया में हम हमेशा नहीं रहेंगे, ఈ లోకంలో మనం ఎప్పటికీ हमें ఉండిపోము, जाना है. మనం వెళ్ళిపోవాలి. हम इंतजार कर रहे हैं మనం ఎదురు చూస్తున్నాం कि प्रभु बादलों पे आएंगे, దేవుడు మేఘముల పైన వస్తాడని. और उसके आने के समय के बीच में ఆయన వచ్చే సమయం మధ్యలో बहुत सारे जंगली बैल, जंगली लोग हमको यहाँ से दूर करने की कोशिश करेंगे. ఈ మధ్యలో అనేకమైన అడవి పశువులు వచ్చి మనల్ని చెదరగొట్టాలని, మోసం చేయాలని చూస్తాయి. आज का मैसेज याद रखना, ఈ రోజు సందేశం గుర్తుపెట్టుకోండి. जो आपको बाहर बुलाए ఎవరైనా మిమ్మల్ని బయటకు పిలిస్తే उसको आप अंदर बुलाओ. మీరు వాళ్ళని లోపలికి రమ్మనండి. तू अंदर आ और तू कुछ सीख. నువ్వు లోపలికి వచ్చి ఏమైనా నేర్చుకో, तेरे को मैं सिखाता हूँ, जंगली तुझे असली बनाता हूँ. నేను నీకు నేర్పిస్తాను. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. हमको प्रभु विश्वास पत्र समझ सकता है क्या? कह सकता है मेरे विश्वासी बेटा है. దేవుడు మనల్ని చూసి నా విశ్వాస పాత్రుడు, నా విశ్వాస పాత్రుడైన కుమారుడు అని చెప్పగలుగుతాడా? हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. परमेश्वर ने हमको फिर से स्वीकार किया है. దేవుడు తిరిగి మనల్ని స్వీకరించాడు. He has given us second chance. దేవుడు మనకు రెండవ అవకాశం Maybe ఇచ్చాడు. to some people he has given third chance. బహుశా మూడవ అవకాశం But ఇచ్చుండొచ్చు. don't think और इस मिसअंडरस्टैंडिंग में ना मत रहना. ఈ అపార్థంలో మీరు ఎప్పటికీ జీవించొద్దు. परमेश्वर आपको हमेशा 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 एक ही मिस्टेक करोगे तो आपको चांस देता रहेगा. పదే పదే ఒకే తప్పు చేసినప్పుడు కూడా దేవుడు అవకాశం ఇస్తాడని అనుకోవద్దు. ऐसा गलती मत करना, అటువంటి తప్పులు చేయొద్దు, बिल्कुल मत करना. దయచేసి అటువంటి చేయొద్దు. खूंटी मिल गई, बंधे रहो, కూటి అనేది దొరికింది కనుక కట్టబడి ఉందాం, छोड़ना नहीं. విడిచిపెట్టొద్దు. कितना सुंदर फर्स्ट मैसेज में सब कुछ समझा दिया. ఫస్ట్ మెసేజ్ ఎంత అద్భుతంగా ఉన్నది, నాకు అంతా అర్థమైంది. एक आखिरी वचन, ఒక చివరి వచనం, योएल सेकंड యోవేలు గ్రంథము 2:13, योएल 2:13, 1 మినిట్ ప్లీజ్. యోవేలు 2వ అధ్యాయం 2:13. अपने वस्त्र नहीं, अपने मन ही को फाड़ कर अपने परमेश्वर यहोवा की ओर फिरो, क्योंकि वह अनुग्रहकारी, दयालु, विलंब से क्रोध करने वाला, करुणा निधान और दुख देकर पछताने हारा है. యోవేలు 2:13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. हालेलुया. हालेलुया. तो परमेश्वर ने हमको फिर से स्वीकार किया है. तारीफ करेंगे खुदा की. దేవుని స్తుతించుదాం. దేవుడు మనల్ని మరొకసారి స్వీకరించాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, हालेलुया. This may be the last chance for somebody that God has again accepted you. దేవుడు మరొకసారి మిమ్మల్ని అంగీకరించాడేమో, ఇది చివరి అవకాశం కావచ్చు మీకు. Praise the Lord. ప్రైజ్ ది और లార్డ్. वो हमको आशीष देना चाहता है. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. 19 वचन 2:19.
19వ వచనం यहोवा ने చదువుదాం. अपनी प्रजा के लोगों को उत्तर दिया, सुनो मैं अन्न और नया दाख मधु और ताजा तेल तुम्हें देने पर हूँ, और तुम उन्हें पाकर तृप्त होगे, और मैं भविष्य में अन्य जातियों द्वारा तुम्हारी नाम धराई ना होने दूंगा. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించెదను. हालेलुया. హల్లెలూయా. परमेश्वर ने हमें नया जीवन दे दिया, దేవుడు మనకు నూతన జీవం అనుగ్రహించాడు, नया अनाज दे दिया, నూతన ధాన్యమునిచ్చాడు, नया दाख मधु दे दिया, నూతన नया ద్రాక్ష రసం ఇచ్చాడు, सब कुछ नया दे दिया. మొత్తము నూతనంగా ఇచ్చాడు. अब उसको पुराना मत करना, దానిని మీరు పాతదిగా చేసుకోవద్దు, अब उसको कीड़ा मत लगने देना, వాటిని పురుగు పట్టనివ్వద్దు, अब प्रभु का दिल मत तोड़ना. ఇప్పటి నుండి దేవుని హృదయం బాధ పెట్టొద్దు. जो भी मैसेज सिखाया जाता है ఏ మెసేజ్ మీకు నేర్పించినా उसको कॉपी से ज्यादा दिल पे लिख लिया करो. వాటిని నోట్స్ పైన కాకుండా హృదయంలో बड़े खुश नसीब है आप लोग, మీరు చాలా అదృష్టవంతులు. इतने सारे तेलुगु में मैसेज सुनते हो. ఇన్ని మంచి తెలుగు సందేశాలు వింటారు. తెలుగులో इतना स्ट्रांग तैयार हो जाना चाहिए. ఎంత బలంగా మీరు తయారు కావాలి. थोड़ा सा दाक मधु खाए तो योनातन की आंख में इतना रोशनी आ गया. కొద్దిగా మాత్రం తేనె తిన్నందుకు యోనతాన్ కన్నులు ప్రకాశించాయి. मैं थोड़ा सा मैसेज सुनी, फर्स्ट मैसेज నేను కొద్దిగానే हिंदी में, హిందీలో ఫస్ట్ మెసేజ్ విన్నాను. और सोते सोते मेरी आंखें खुल गई. పడుకున్నట్టు నా కళ్ళు తెరవబడ్డాయి. कितना ताकत आया. అంత బలం వచ్చింది నాకు. आप लोग तो हर संडे तेलुगु में इतना अच्छा अच्छा सुनते हो. ప్రతి వారం మీరైతే మంచి మంచి సందేశాలు తెలుగులో వింటారు. कितने ताकतवर हो, ఎంత బలం కలిగి ఉండాలి. मुझसे ज्यादा ताकतवर हो. నాకంటే బలవంతులు. ताकतवर हो బలవంతులు तो घर बनाओ. కాబట్టి ఇల్లు కట్టాలి. खुदा का घर, దేవుని ఇల్లు కట్టాలి. उसकी आड़ में आप ही खड़े हो जाओगे. మీరు దానిపైన ఆశ్రయం పొందగలుగుతారు. आओ हम प्रभु की खूंटी से बंध जाएं, రండి, ఈ రోజు మనం దేవుని కూటితో हम खड़े हो కట్టబడదాం. जाएं. అందరం నిల్చుందాం.